cigarette smoking and consumption of alcohol are injurious to health. ఈ సిగరెట్ గాని బీడీ గాని కాలిస్తే జరిగే నష్టం ఏమిటని నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంది. ఇదేనా నా స్ట్రోక్ కి కారణమై నన్ను నా కుటుంబానికి భారం అయ్యేలా చేసేది, లేక నా లంగ్ క్యాన్సర్ కి కారణం అయ్యేది? ఇదేనా నన్ను నోటి క్యాన్సర్, హృదయ రోగం లేదా ఎంపసిమాకి దగ్గర చేసేది? మీరు మళ్ళీ సిగరెట్ గాని బీడీ గాని కాల్చబోయినప్పుడు దాన్ని కాలిస్తే జరిగే నష్టం ఏమిటో ఆలోచించుకోండి. ఈవేళే పొగాకు మానేయండి. సహాయం కోసం 18001112356కి కాల్ చేయండి, లేదా 011229011701కి మిస్ కాల్. నా జీవితం ఇలా మారిపోతుందనుకోలేదు. హాయిగా సాగిపోతున్న జీవితం, మంచి భర్త, రత్నాల్లాంటి ఇద్దరు పిల్లలు, దీనంతటినీ పొగాకు మార్చేసింది. మొహంపై పెరుగుతున్న ఈ క్యాన్సర్ను ఇప్పుడు తొలగించక తప్పదు. ఇకపై ఏదీ గతంలా ఉండదు. పొగాకు నా జీవితాన్ని నాశనం చేసింది. ఖైనీ, గుట్కా, తంబాకు, జర్దా, పాన్ మసాలా ఇవి జీవితాన్ని చిన్నాభిన్నం చేస్తాయి. అన్నా, కరీంనగర్ అవుట్స్కట్లో దొంగతనం చేసిన వాళ్ళు తప్పించుకోపోయిన వాళ్ళందరూ ఆదిలాబాద్లో దొరికారట అన్న. రెండు చేతులు నరికేయండి. Hi, you're so beautiful. I love you so much. Thank you so much. Thank you. ఏంటి అలా కొట్టేశావు? అలాంటి వాళ్ళకి ఇలాగే బుద్ధి చెప్పాలి. దేవుడా, నువ్వు చాలా గొప్పడువయ్యా. ఫస్ట్ టైం కాలేజ్కి అడుగు పెట్టగానే డబ్బుతో స్వాగతం పలికావా? ఆన్లైన్ రూపాయి, 10 రూపాయలు. ఏ 20 రూపాయల నోటే. ఇదేంది ఈరోజు మొత్తం డబ్బే పండగ నాకు. రే రే నవీన్, రే మామా, నువ్వు ఈ కాలేజీలో ఎప్పుడు చేరావా? నువ్వు వస్తున్నావని తెలిసి నీకు స్వాగతం పలికాం. బాయ్. ఎప్పుడు, ఎక్కడ, ఎలా? 10 రూపాయలు, 20, 100, 1000 రూపాయలు ఇవన్నీ స్వాగతం కాదా? మొత్తం ఎన్ని రూపాయలు దొరికాయరా? ఇచ్చేరా, ఇచ్చేయి. ఇవి నాకు దొరికిన డబ్బులు రా. శవం మీద వేసిన డబ్బులు కూడా మళ్ళీ అడుక్కుంటారా?
నీ అబ్బా శవాల మీద డబ్బులు ఏరుకుంటారా? ఏ పోరా అరే తాగుపోతున్నావేనన్నా నేను కూడా ఇక్కడనేరా. ఏసింది జాలేరా జోకులో. మిమ్మల్ని అందరం చూస్తుంటే నాకు చాలా ఆనందంగా ఉండాలిరా. ఇక్కడికి రావడం అంత అవసరమా? హాయ్ హాయ్. హాయ్ హే హే క్యూటీ హాయ్ హాయ్. రే చల్ కూర్చో. Hi, you're so beautiful. I love you so much, dear. What a beautiful face. I love you so much. I love you, dear. I love you. Please, please, please take it. Please. రే చల్ Huh? లేబే. Thank you. రేయ్ 6 కూల్ డ్రింక్ పట్టరారా. రే నాగులు సెల్ఫ్ సర్వీస్ వెళ్ళి తెచ్చుకో. అక్కడ ముందే డబ్బు కట్టాలిరా. నాగులు ఉన్నాడు కదా. రే మామ, ఈ రోజు నేను పర్సు మర్చిపోయి వచ్చాను రా. ఒరే వాడి దగ్గర డబ్బులు తీసుకోరా. ఏ ఆశ, ఇప్పుడు వానితో బాటిల్ గురించి అడుగుదాం. ఎంత బ్యూటిఫుల్ గా చెప్తాడో విను. ఆహా బాటిల్, ఎంత చక్కని పేరు. ఈ టైటిల్ తీసుకెళ్లి రామ్ గోపాల్ వర్మకి ఇస్తే ఆహా ఎంత మంచి టైటిల్ తెచ్చావురని ఆ బాటిల్ టైటిల్ తో నన్నే హీరోగా పెట్టి సినిమా కూడా తీసేస్తాడు. ఏ నాగులు వెళ్ళి కూల్ డ్రింక్ అది తీసుకో. మామ నువ్వు అంటే. డబ్బులు బాగానే ఉన్నాయి రే. మామ అన్ని నేను ఒక్కనే తీసుకురావాలా? రేయ్, పోరా. రేయ్, నువ్వు కూడా రారా. రే పోరా రే. మన సుమన్ని తీసుకెళ్ళు. ఏ రారా. ఆశా, ఇప్పుడు నేను ఒక చెప్తా వినండి. మనం ఎప్పుడైనా ఎవరైనా చచ్చిపోతే బాధను మర్చిపోవడానికి బాట్లే, పెళ్ళైనా ఆనందానికి బాట్లే, ఫ్రెండ్షిప్ విడిపోతే బాట్లే, ఫ్రెండ్స్ కలిస్తే బాట్లే. ఈ బాటలు పట్టుకునే మహానుభావులు ప్రపంచ ప్రఖ్యాతి పొందాడు. కావాలంటే అమితాబ్ బచ్చన్ హిందీ సినిమా షరాబే ఇట్టు కావడానికి బాట్లే. స్వర్గంలో మన ప్రీతమ హీరో అకినేని గారిని అడగండి, దేవదాస్ సినిమా ఇటు కావడానికి బాట్లే. ఆ బాట్లే. నవ్వినట్టు ఏమనుకున్నావు? చెప్పరా మామ. థ్యాంక్ యూ ఆశా. ఓ థ్యాంక్ యూ. 600 గాని 106 గాని వీంతో ఉంటే ఫుల్ టైం పాస్. హాయ్ హాయ్ హాయ్. హీస్ షఫీ, గుడ్ బాయ్, మై బాయ్ ఫ్రెండ్, మై లవ్. వీడెప్పుడు నన్ను చూసి సిగ్గుపడుతూనే ఉంటాడు. ఆశా, వీడికి ఎప్పుడైనా కనిపిస్తే నువ్వే నాకు కాల్ చేసి చెప్పాలి. వీడెప్పుడు నన్ను చూసి పారిపోతూనే ఉంటాడు. అరే ఇప్పుడు ఎందుకు ఇవన్నీ? ఇప్పుడే కదా కలిసింది. ప్లీజ్ కూర్చో. బా రే 2 కూల్ డ్రింక్ తీసుకొని రారా. సరే. ఇంకా చెప్పు ఇంకేంటి? తీసుకోండి. అదేంట్రా మామ 2 తీసుకురమ్మంటే అన్ని తీసుకొచ్చినావు. తాగి చాలా సేపు అయింది కదరా, మళ్ళీ తాగుదాం. సరేరా. డబ్బులు మనవి కాదు కదా. ఎవరైనా అందమైన అమ్మాయి కనిపిస్తే నువ్వెక్కడ జంప్ అయిపోతావన్న భయం. ఎప్పుడైనా ఎవరికైనా లైన్ వేసేనా? నేనేం లైన్ వేయనులే, భయపడకు. ఓకే బాయ్. సారీ నాకు టైం అయింది, నేను వెళ్తాను. బాయ్. ఆగు, నేను కూడా వస్తున్నాను. ఏంటి పద. ఏంట్రా వీళ్ళు? జానమాజేరే నమాజ్ చేసి వస్తాను. చలో రే చలో, సబ్ మిల్కర్ కుచ్ అచ్చా ఎంజాయ్ కర్తే హై. అల్లాహు అక్బర్. మేడం మీరు లోపలికి వెళ్ళకూడదు. అందరు ఎక్కడ చచ్చారా? యా అల్లాహ్, నా దేశాన్ని నా దేశ ప్రజలకు రక్షించు. You are under arrest. अब तुम्हारा क्या हो रहा है? खत्म हो गया.
అతిథి దేవో భవ. అందులో ఆడవాళ్ళు దయచేసి తుపాకులు పెట్టేయండి. అందరు తుపాకులు కింద పెట్టేయండి. సంకెళ్ళు తీసుకురండి, వెయ్యండి. अबे ओ होम मिनिस्टर, कहाँ? गनी भाई के घर पर पुलिस आई है. बाद में तुझे और तेरे पुलिस वालों को निपट लेंगे. क्यों उनको फोन कर रहा? बेवकूफ, सॉरी बोल. सॉरी. चल. देखते रहना, हम दिखाने के लिए तो आए हैं. चल. Yes, proceed. యువర్ ఆనర్, ఈ గని అనే ముద్దాయి 1, 2, 3 కాదు యువర్ ఆనర్, ఎన్నో హత్యలు చేయించాడు. ఇతనిపై ఎన్నో కేసులున్నాయి. చట్టాన్ని చుట్టంగా మార్చుకొని అన్నిటి నుంచి బయటపడుతున్నారు యువర్ ఆనర్. ఇతనొక క్రూరమైన జంతువు కంటే హీనం మై లార్డ్. అమాయక ప్రజల గొంతులు కోసి రక్తం తాగే పిశాచి మై లార్డ్. ఇతను ఎన్ని హత్యలు చేయించాడో బహుశా అతనే ఊహించి ఉండకపోవచ్చు. ఈ హత్యల వివరాలన్నీ జపనీస్ భాషలో ఆ డైరీలో రాసి ఉన్నాయి మిలార్డ్. అతనికి ఉరిశిక్ష విధించాలని, అది లేదు కాబట్టి యావజ్జీవ కారాగార శిక్ష విధించాలని కోర్టు వారిని కోరుతున్నాను యువర్ ఆనర్. అబ్జెక్షన్ మై లార్డ్. గౌరవనీయులైన పీపీ గారు నా క్లయింట్ ఘనిని క్రూరమైన జంతువు కన్నా హీనం, అమాయక ప్రజల గొంతులు కోసి రక్తం తాగే పిశాచి అని సంబోధించడం సరికాదు మై లార్డ్. నా క్లయింట్ ఘని రెస్పెక్టబుల్ పర్సన్. ప్రభుత్వానికి లక్షల్లో ట్యాక్స్ కట్టి వేలాది మందికి ఉపాధి కల్పించే ఒక గౌరవమైన వ్యక్తి. అతని స్టేటస్ ని దెబ్బకొట్టే ప్రయత్నమే తప్ప మరొకటి కాదు మై లార్డ్. 30 రోజుల రిమాండ్ గ్రాంట్ చేయవలసిందిగా మనవి చేస్తున్నాను యువర్ ఆనర్. మై లార్డ్, ఇప్పుడే గౌరవనీయులైన పీపీ గారు ఘనికి శిక్ష విధించమని కోరుతూనే ఇంతలోనే 30 రోజుల రిమాండ్ కోరడం ఎందుకో అర్థం కాని విషయం అనిపిస్తోంది మై లార్డ్. ఘనికి రిమాండ్ అవసరమే లేదు మై లార్డ్. క్రైమ్ పోలీస్ వాళ్లు ఎలాంటి అరెస్ట్ వారెంట్ లేకుండానే ఘని మనుషుల్ని నడి రోడ్డు మీద పట్టుకుని వెళ్లి చిత్రహింసలకి గురి చేశారు యువర్ ఆనర్. నేను కోర్టు నుండి సెర్చ్ అండ్ రిలీజ్ వారెంట్ తీసుకుని వెళ్లాకే ఘని మనుషుల్ని రిలీజ్ చేశారు. అసలు ఈ క్రైమ్ పోలీస్ వాళ్లకి గౌరవనీయులైన పీపీ గారికి ఘని అంటే ఇంత కక్ష ఎందుకో అర్థం కావడం లేదు మై లార్డ్. అసలు ఘనిని అరెస్ట్ చేయడం అంటేనే కోర్టు వారి విలువైన సమయాన్ని వృధా చేయడమే తప్ప మరేమీ లేదని అర్థమవుతుంది మై లార్డ్. ముద్దాయి తరఫున లాయర్ గారు ముద్దాయి గురించి ఎంత పొగుడుతున్నారో బహుశా పెళ్లి సంబంధానికి వచ్చిన వాళ్ళకి పిల్ల తల్లి కూడా పిల్ల గురించి అంతగా పొగడదేమో మిలాడ్. అందుకే మన పీపీ గారికి ఇంకా పెళ్లి కాలేదనుకుంటాను మైలాడ్. ముద్దాయికి రిమాండ్ ఇవ్వవలసిన అవసరం ఎంతో ఉంది యువర్ ఆనర్. లేకపోతే ఎంతో మంది ప్రాణాలు కోల్పోయే అవకాశం ఉంది యువర్ ఆనర్. మైలాడ్, దయచేసి ఆర్గ్యుమెంట్స్ కి అవకాశం ఇవ్వవలసిందిగా కోరుతున్నాను మైలాడ్. Yes, proceed for argument. థ్యాంక్ యూ మిలాడ్. మైలాడ్, పీపీ గారి వాదన వినిపించబోయే ముందు నాకొక అవకాశం ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను మైలాడ్. Yes, proceed. థ్యాంక్ యూ మైలాడ్. పాయింట్ నెంబర్ 1, పోస్ట్ మార్టం రిపోర్ట్. సీన్ ఆఫ్ అఫెన్స్ లో దొరికిన ఆధారాల ప్రకారం, అంటే రివాల్వర్ బుల్లెట్ల ప్రకారం, అది హోమ్ మినిస్టర్ కొడుకైన బాలుకు సంబంధించిన లైసెన్స్డ్ రివాల్వరే అని అర్థమైపోయింది. ఫింగర్ ప్రింట్స్ ఎక్స్పర్ట్స్ ఇచ్చిన రిపోర్ట్స్ ప్రకారం ఆ వేలిముద్రలు బాలువే. మన పీపీ గారిని ఒకసారి పరిశీలించవలసిందిగా కోరుతున్నాను మైలాడ్. పీపీ గారు, చూశాను మైలాడ్. చాలా తెలివితేటలతో చట్టానికి చిక్కకుండా ఇవన్నీ గని చేసిన పథకమే యువర్ ఆనర్. దిస్ ఇస్ ద క్లియర్ కట్ కేస్ మై లార్డ్. హౌ కెన్ యూ? బాలు తన స్నేహితుడిని చంపి తాను ఆత్మహత్య చేసుకున్నాడు మై లార్డ్. యువర్ ఆనర్, ఈ కేసు సంబంధించిన విట్నెస్ లను ప్రవేశపెట్టడానికి కోర్టు వారి అనుమతిని కోరుతున్నాను యువర్ ఆనర్. ఓకే, పర్మిటెడ్.
నా మొదటి విట్నెస్ హోమ్ మినిస్టర్ సాయిల్ గారు. సాయిలు గారు హాజర్ హో, సాయిలు గారు హాజర్ హో, సాయిలు గారు హాజర్ హో. రాలేదు. సో ఫస్ట్ విట్నెస్ ని ప్రవేశపెట్టడంలో పీపీ గారు ఫెయిల్ అయ్యారు మై లార్డ్. ఓకే, మరొక విట్నెస్ ను ప్రవేశపెట్టడానికి కోర్టు వారి అనుమతిని కోరుతున్నాను యువర్ ఆనర్. ఓకే, పర్మిటెడ్. మై సెకండ్ విట్నెస్ మిస్టర్ ప్రకాష్. ప్రకాష్ గారు హాజర్ హో. నువ్వెవరికి భయపడకుండా నిజం చెప్పు. మీరు చెప్పింది చాలు, ఇక మీరు వెళ్ళొచ్చు. మై థర్డ్ విట్నెస్ మిస్టర్ సురేష్. సురేష్ గారు హాజర్ హో. చూడు బాబు, వారు అడిగిన వాటికి మాత్రమే సమాధానం చెప్పు, ఇతర విషయాలు ఏమీ చెప్పొద్దు. అడగండి. ఓకే ఓకే, ఇక మీరు వెళ్ళొచ్చు. మై లార్డ్, ఇంతమంది సాక్షుల్ని ప్రవేశపెట్టి కూడా గౌరవనీయులైన పీపీ గారు ముద్దాయి ఘని గారిని దోషిగా నిరూపించలేకపోయారు. ఒక అమాయకుణ్ణి వేధిస్తూ ప్రశ్నించడం చట్టవిరుద్ధం మై లార్డ్. మన పీపీ గారి మాటలకి నవ్వాలో ఏడవాలో అర్థం కావడం లేదు మై లార్డ్. ఇంతమంది విట్నెస్లు, అసలు తెలుగే సరిగ్గా చదవడరాని ఓ వ్యక్తి జపనీస్ భాషలో మర్డర్ల గురించి రాసి పెట్టుకున్నాడని చెప్పడం కడు శోచనీయం. ఇలాంటి బూటకపు సాక్ష్యాధారాలతో ఓ మంచి వ్యక్తి ఇమేజ్ మీద సవాల్ విసరడం మంచిది కాదని నా అభిప్రాయం మైలాడ్. కనుక మైలాడ్, దయచేసి ముద్దాయి ఘనిని, అతని మనుషుల్ని బేషరతుగా విడుదల చేయవలసిందిగా కోర్టు వారిని కోరుకుంటున్నాను మైలాడ్. మైలాడ్, నా వాదన ముగించబోయే ముందు పీపీ గారికి ఒక రిక్వెస్ట్ చేయాలనుకుంటున్నాను. ఏమిటంటే, సమాజంలో ఇమేజ్ గల వ్యక్తులపై నిందారోపణలు చేసే ముందు ఇలాంటి పిచ్చి పిచ్చి రాతలతో కాకుండా కొంచెం బలమైన సాక్ష్యాధారాలతో వస్తే బావుంటుందని నా రిక్వెస్ట్. దట్స్ ఆల్ మై లార్డ్. ఇరువురు వాదనలు విన్న తర్వాత హోంమంత్రి కుమారుని మరియు అతని స్నేహితుని హత్య మరియు ఇతర మోపబడిన నేరారోపణలు వరంగల్ నివాసి హుసేన్ సాహెబ్ గారి కుమారుడు ఘనీపై పోలీస్ శాఖ మరియు క్రైమ్ పోలీస్ వాళ్ళు ఎలాంటి బలమైన సాక్ష్యాధారాలు చూపనందున ఘనీ మరియు అతని అనుచరులను నిర్దోషులుగా కోర్టువారు ప్రకటిస్తూ వారిపై మోపబడిన అన్ని నేరాలను కొట్టివేస్తూ బేషరతుగా ఈ జరిగిన నేరాలన్నీ నేనే చేయించాలని ఒప్పుకుంటున్నాను మేడం. ఇక్కడ న్యాయస్థానంలో తప్పించుకోగలను మేలాడ్. అక్కడ ఒక న్యాయస్థానం ఉంది, అక్కడ ఎలాంటి పరిస్థితుల్లో నేను తప్పించుకోలేను మేలాడ్. అక్కడి శిక్ష భరించలేను, ఇక్కడ ఏ శిక్ష ఇచ్చినా భరించగలను మేలాడ్. మీరే చెప్పండి మేలాడ్. నాలాంటి ఒక పేద, ఒక కేవలం ప్లాస్టిక్ కవర్లు ఏరుకొని బతికేవాడిని నేను. నాకు ఇవన్నీ చేసే అవసరం ఉందా మేలాడ్? ఎవరు చేయటం లేదు. నేను ఒక దారి వేయాలనుకున్నా, ఈరోజు కాకుండా రేపు, ఎల్లుండి, 4 రోజుల తర్వాత, 1 నెల, 2 నెలలు, 4 నెలలు ప్రజలు నా దారిలో నడుస్తా అనుకున్నాను. అమ్మా, हो गया अपना काम, अच्छा होगा तो नहीं.
क्या तो दिया इसमें? अरे हाँ, पैसे नहीं लग जाएगा, पुलिस भी जा रही। ఈ బ్యాగ్లో ఏముండొచ్చబ్బా? అరే నీకెందుకురా, ఏదో ఒక శవం ఉండొచ్చబ్బా. అరే పోలీసులు పట్టుకుపోయి జైలు అయిపోరు. అయినా ఎందుకు బాధపడతావురా? 3 పూటలు అన్నం పెట్టుకుంది జైల్లో. పైగా భార్య ఎక్కడైనా పని చేసుకుని బతుకుతుంది. చూడు ధైర్యం చేయి. ఒరేయ్ ఏం కాదురా, చూడరా. అమ్మో, అందులో బాంబులు ఉంటే నేను చనిపోతా. అవునరా, నువ్వు బ్రతికి ఉండి ఏం సాధిస్తున్నావురా? చూడు ధైర్యంతో. సరే ఏమైనా కానీ చూస్తాను. కోడి చూడైపోయినా బంగారుకుంటా కాకుండా మస్తు ఎంజాయ్ చేసుకుంటా ఉంటారా. డబ్బు లేక ముందు ప్రజలకు సేవ చేస్తూ ఉంటుంది. ఇప్పుడు డబ్బు రాగానే నువ్వు కూడా అంతేరా. లేదు నేనేం సమాజ సేవ చేస్తాను. ఆ దేవునికి చెప్పి నేను తప్పకుండా సేవ చేస్తాను, ప్రజల సేవ చేస్తాను. అవును, సేవ చేస్తాను, తప్పకుండా సేవే చేస్తాను. वो फाइल देखा क्या हुआ उसका? సార్ మా అన్నయ్యతో మాకు చాలా అయిపోయింది సార్. మమ్మల్ని చంపేస్తా అంటున్నారు సార్. మేము ప్రేమించి పెళ్లి చేసుకున్నాం సార్. మేము మేజర్స్ మీ సార్. మమ్మల్ని మీరే ఎలాగైనా కాపాడాలి సార్. నిన్న నా బర్త్డే అయిపోయింది సార్. నాకు 18 ఏళ్ళు నిండాయి సార్. సార్ అదిగోండి సార్, మా అన్నయ్య మా వెనకాలే ఫాలో అవుతూ వస్తున్నారు సార్. సార్ వీడే సార్, వీడే. నమస్తే సార్. ఏంటి వాళ్ళని చంపుతా అన్నావు? ఇది చాలా అన్యాయం సార్. ఆయన అది నా తోడబుట్టిన చెల్లెలు సార్. ఈ తోడబుట్టిన చెల్లెలైనా వాళ్ళకి మైనారిటీ తీరింది. నువ్వే దగ్గరుండి పెళ్లి చెయ్యి. మాదేమో ఒక మతం సార్. వాడిది వాడిది వేరే మతం సార్. మతంతో ఏముందిరా ఈ రోజుల్లో? ఎలా పెళ్లి చేస్తాం సార్? మీ పెద్దవాళ్ళతో మాట్లాడి చేపి. అయినా అది ఇంకా చాలా చిన్న పిల్ల సార్. చిన్న పిల్లే ప్రేమించిందా? మొన్ననే సార్ దాని పుట్టినరోజు కూడా చేశాం. ఇంకేంట్రా, అటైతే 18 సంవత్సరాలు నిండిపోయి ఉంటాయి కదా సార్. ఎలాగైనా మీరే న్యాయం చేయాలి. మైనారిటీ తీరిపోయింది. ప్లీజ్ సార్, ప్లీజ్ సార్. నేనే కాదు, నాకు న్యాయం చేయండి సార్. న్యాయం చేయలేడు. వాడు మోసగాడు సార్. వాడు చాలా మాయ చేశాడు సార్. సార్ మీకు దండం పెడతాను సార్, మీరే న్యాయం చేయాలి సార్. ఎలాగైనా సార్, ప్లీజ్ సార్. నా చెల్లెల జీవితం అన్యాయం అయిపోతుంది సార్. ప్లీజ్ సార్. నా కొడుకు 2 ఏరా. వద్దు సార్, సార్ కొట్టదు సార్. సార్ తప్పైపోయింది సార్, క్షమించండి సార్. సార్ కొట్టదు ఎరా, ఒక అబోశోభం తెలియని 12 ఏళ్ల అమ్మాయిని పాడు చేస్తావా? నిన్ను పట్టుకుంటా నాకే 4 రోజులు పట్టింది. హలో హలో, मैं होम मिनिस्टर का पीए बात कर रहा हूँ, उसको छोड़ दो. అలాంటప్పుడు ఈ వేదమైన ఇంకా కొట్టాలి. హలో సార్, మంత్రి గారు ఫోన్ చేశాడు. ఏం ఆఫీసరో, తినడు తిననియడు. వినోదులేయండి. పోరా. ఓకే సార్. పోరా. నర్రా. ఒకరోజు వస్తుంది, అన్యాయం చేసేవాడిని శిక్షించేవాడు పడతాడు. ఒక పోలీస్ ఆఫీసర్ అయ్యాడు కూడా నేనేం చేయలేకపోతున్నాను. ఈ రాజకీయ నాయకుల వల్ల
అన్యాయం జరిగిన వాళ్ళకి న్యాయం చేయలేకపోతున్నాను. ఛీ, ఒక పోలీస్ ఆఫీసర్గా నీతితో బతుకుతున్నాను నేను. రాజకీయ నాయకులకు కీలుబొమ్మలా మారిపోతున్నట్టు సిగ్గుపడుతున్నాను. ఛీ, నీ అమ్మ బతుకు. నర్రా నడు. నమస్తే సార్. ఎవడో వీడు? మోటార్ దొంగ సార్. ఎందుకు తీసుకొచ్చావు? దొంగ సార్. లేకపోతే ఆ ఊరు సర్పంచ్ వచ్చేసి ఈడు మనవడు అనేసి వదిలేమంటాడు. లేకపోతే ఎమ్మెల్యే పిఏ వచ్చేసి ఈడు మన సర్పంచ్ మనిషి అంటాడు. ఈడు పంపించలేదనుకో, ఆ మంత్రి గారి దగ్గర నుంచి మనకు ఫోన్ వస్తుంది, వదిలేయాలి తప్పదా నీసని. లేకపోతే మీ ఉద్యోగాలు సస్పెండ్ అంతే. లేకపోతే ఆ మంత్రి గారు పిఏ వస్తాడు, మనం వదలలేదనుకో ప్రజా సంఘాల వాళ్ళు గొడవ చేస్తారు. వెంటనే ఆ మంత్రి గారు ఫోన్ చేయగానే మళ్ళీ హలో సార్ నమస్తే సార్ అంటాం. ఎందుకే ఇదంతా? దానికోసం మనం పట్టుకొస్తాం, వాళ్ళు వదిలేస్తారు. ఆడో ఫోన్ చేస్తాడు, మన ఇక్కడ ఫోన్ చేస్తాడు, మనం వదిలేస్తాం. వాడు ఫోన్ చేస్తాడు, ఈడు పట్టుకొస్తాం. ఈడు పట్టుకొస్తే మళ్ళీ వదిలేయాలి. ఎందుకు ఈ గొడవలంతా మనకి? అవసరమా? పరిపించే. అయినా నీకు ఇదంతా ఎందుకయ్యా? హాయిగా పోలీస్ స్టేషన్లో కూర్చోకుండా పరా పా. బేబీ అక్కడ కూర్చుందాం పద. ఒకే కూల్ డ్రింక్ ఇద్దరు ఎలా ఇలా తాగేది? అయితే సూపర్ ఉంటుంది బేబీ. ఇద్దరు ఎలా తాగేది? ఈ ఒక్కసారి తాగదాం బేబీ ప్లీజ్. ప్లీజ్ బేబీ నా కోసం ఒక్కసారి ప్లీజ్. ప్లీజ్ తాగవా? తాగు బేబీ. హలో, యు ఆర్ సో బ్యూటిఫుల్. ఐ లవ్ యూ డియర్. థ్యాంక్ యూ. నైస్ మీటింగ్ డియర్. ఐఎమ్ ఎంజాయింగ్ బ్యూటీస్. వావ్, నైస్. రే నువ్వు పోరా. వాట్? ఓకే, థ్యాంక్ యూ. బాయ్ డియర్. అక్కడ చూడరా, ఆహా, వాళ్ళిద్దరూ ఎంత ప్రేమగా ఒకే కూల్ డ్రింక్ తాగుతున్నారు. అవును, మనము అలానే తాగుదామా? అరే ఎందుకు? వాళ్ళు చేసినట్టు మనం చేయాలా? ఓకే, అలా తాగనప్పుడు నాకు ఒక ముద్దు పెట్టు. ముద్దు పెట్టాలా? మరి అలా తాగుదామంటే ఇష్టం లేదని చెప్తున్నావు కదా, అందుకే ముద్దు పెట్టమన్నాను. అక్కడ చూడు, వాళ్ళలాగే మనం కూల్ డ్రింక్ తాగుదాం. 1 minute, ఇప్పుడే వస్తాను. హాయ్. నన్ను వదిలిపెట్టేలా లేదు. ఈ జన్మకి నేను వదలరా. పైన పోయేదురా. వదులు. ప్రిన్సిపాల్ కూడా వాళ్ళ వైస్ ఛాన్సలర్ తీసుకొస్తున్నాడు. ఏమైంది? ఫోన్ చేసి అడుగు. హలో సార్, మిమ్మల్ని బావగారు రమ్మన్నారు సార్. థ్యాంక్ యూ సార్. नमस्कार गनी भाई. अक्का नमस्ते. हाँ नमस्ते. कैसे हो दावड़ा? मैं ठीक हूँ भाई. ఇతను ఏపీ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ భాస్కర్ గారు. చాలా సంతోషం అండి. గనీబాయ్ గారు, మీ ఆశయాలు ఎంతో ఉన్నతమైనవి. సమాజంలో పేరుకుపోయిన కుళ్ళిని కడిగి పారిస్తున్నారు. వ్యవస్థని పట్టి పీడిస్తున్న చీడని ఏరిపారిస్తున్నారు. మీ ఆశయాలు నన్ను ఎంతో ఉత్తేజపరిచాయి. అందుకే మీతో కలిసి పనిచేయాలన్న ఉద్దేశంతో నా వైస్ ఛాన్సలర్ పదవికి రాజీనామా చేసి మరీ వచ్చేసా. వా, విద్య నేర్పుతున్న గురువులు మీరు. గౌరవప్రదమైన పదవిని విడిచి ఈ సమాజంలో ఉన్న కుళ్ళును పారద్రోలడానికి మాతో కలిసి వస్తున్నందుకు స్వాగతం, సుస్వాగతం. మీలాంటి విద్యావేత్తలు మాతో కలిసి పనిచేయాలనుకోవడం చాలా అదృష్టం. మీరొక్కరు మాతో కలిసి పనిచేసినట్టయితే దేశంలోని అందరు వీసులు మాతో కలిసి పనిచేసినట్టే. మీలాంటి విద్యావేత్తలు మౌనంగా ఉంటే
సమాజానికే సిగ్గుచేటు అని రేడియోలో విన్నాను. మంచిది, మనందరం కలిసి పనిచేద్దాం. వెల్కమ్ వెల్కమ్ వెల్కమ్. ఏంట్రా ప్రసాద్ ఇటొచ్చావు? ఏం లేదు కానీ ఇవాళ ఏంటి నీ చంద్రుడిని పక్కన లేడు? వాడి గురించి నీకెందుకురా, వాడెప్పుడు నా గుండెలోనే ఉంటాడు. వాడిలో నీకేం నచ్చిందో నాకేం అర్థం కావట్లేదు. చూడ్డానికి మసిపూసిన కర్రగా ఉంటాడు. ఏం చూసి ప్రేమించేవా వాడిని? వాడి గురించి నీకేం తెలుసురా? వాడంత మంచోడు ఈ భూమి మీదే లేడు. అయినా ప్రతి అమ్మాయి మగవాడి ఆకర్షణకి లోన్ కాకుండా నాలాగా హృదయాన్ని చూసి ప్రేమిస్తే ఇద్దరి మధ్య ఎలాంటి కలతలుండవు. అదిగో చూడరా, నా చంద్రుడు వస్తున్నాడు. హాయ్ ప్రిన్సెస్. ఏంట్రా ఇంత లేటుగా వచ్చావేంట్రా? నీ గురించి వీళ్ళు ఏమనుకుంటున్నారో విన్నావా? విన్నా. ఏంట్రా? ఏమీ లేదన్నా, జస్ట్ ఫర్ జోకే. ఒరేయ్, ఊహల్లోనైనా నా ప్రిన్సెస్ గురించి ఆలోచించినా కళ్ళు పీకేస్తా. ఏమనుకున్నావు? పద డార్లింగ్. వీడేంట్రా ఇంత పెద్ద వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోతున్నాడు? వాడు ప్రిన్సెస్ని ప్రేమిస్తున్నాడని నీకు తెలుసు కదరా? తెలుసురా, అమ్మాయిల మైండ్ సెట్ ఎప్పటికి అర్థం కాదు. ఎవరిని ప్రేమిస్తారు, ఎవరిని రిజెక్ట్ చేస్తారు ఏం అర్థం కాదు. నువ్వు తెలుసుకొని చేసేదేముండదు చెప్పురా. కాలేజ్ అంటేనే ఎంజాయ్ రా, ఇప్పుడు కాకపోతే ఎప్పుడు చేసేది? నీలాంటి వాళ్ళతో ఉంటే మాకు వాల్యూ పోతుంది. పోదాం పదండ్రా క్లాస్కి. హాయ్ డార్లింగ్. అక్కన్రా, మాధవి అక్క. నన్ను క్షమించక్క, తప్పైపోయింది, నన్ను క్షమించక్క. ఐ లవ్ యూ టు. ఏంట్రా మన లెక్చర్స్ మనల్ని తిడుతున్నారు ఎల్కేజీ పిల్లల్లాగా? మరి టూ మచ్ రా బాబు. పేరెంట్స్ అన్నాక కొడతారా, టీచర్స్ అన్నాక తిడతారు. మనమే సర్దుకుపోవాలి. అందుకే నేను క్యాంటీన్ లోనే ఉండిపోదామని అనుకుంటున్నాను రా. క్యాంటీన్ లోనే సెటిల్ అయిపోతే పాస్ అయ్యేదెలారా? మనం ఎప్పుడు క్లాస్కి వెళ్ళి కూర్చునే పెంచి మనల్ని మొయ్యలేక ముత్తుకుంటుండ్రా. ఎక్కువ చదివినా మన చేతి కంపు భరించలేక మన పుస్తకాలు మనల్ని తిట్టుకుంటాయిరా. రేయ్, నీకు తాగి తాగి మైండ్ దొబ్బిందిరా. తాగితేనేరా మైండ్ పని చేసేది. ఊరుకోబే. అక్క నమస్తే. నమస్కార్. చాందనీ పిల్లై ఫ్రమ్ కేరళ. నమస్కార్. నమస్కార్ గనిబాయ్. నమస్కార్. सुनैना फ्रॉम महाराष्ट्र. नमस्कार जी. नमस्कार. आइए नमस्कार. నేను మహారాష్ట్ర మహిళా మండలి అధ్యక్షురాలిని. బాయ్ పావుపట్ట కుట్టీగలకు వెండియం అనాథాశ్రమం వృద్ధ జనాంగ వెండి వృద్ధ సంరక్షణ కేంద్రం స్థాపించం. కేరళ కేంద్రత్తి కోయిబి పేద పిల్లల కొరకు అనాథాశ్రమం, వృద్ధులకు వృద్ధాశ్రమం స్థాపించాను. కేరళ రాష్ట్రం మొత్తం మీద ఒక్క పేదవాడు కూడా ఉండటానికి వీల్లేదు. శబాష్. 100% ఎడ్యుకేటెడ్ కేరళ రాష్ట్రంలో ఏ ఒక్క బిచ్చగాడు ఉండకూడదనే ఉద్దేశంతో మన టచ్ ద్వారా మీరు పనిచేయాలని నా సలహా.
ఏమండి, మీరు చేసిన పని బాగుందండి, కానీ నాదొక చిన్న విన్నపం అండి. వినమించుకో. అదేం లేదండి, మీరు వృద్ధాశ్రమం, అనాథాశ్రమాలు పెట్టి వాళ్ళందరినీ పోషించడం బాగానే ఉంది. కానీ దీంతో పాటు కుటీర పరిశ్రమలను ప్రోత్సహించే విధంగా వారి చేత సమాజానికి పనికొచ్చే వస్తువులు ఏమన్నా చేయించవచ్చు కదా. అలాగే వాళ్ళకి మనం పని కల్పించినట్టుంటుంది, అలా అని అంతరించిపోతున్న కుటీర పరిశ్రమలను ప్రోత్సహించినట్టు అవుతుంది కదా. అలాగే కానివ్వండి. నమస్కారం గన్నీబాయ్ గారు. ఈ అమ్మాయి గౌతమి పట్నాయక్. నమస్కారం. డాక్టర్ గౌతమి పట్నాయక్ ఫ్రమ్ ఒడిశా. వావ్. ఈమె రాష్ట్రంలోనే చాలా పెద్ద డాక్టర్, కూడా ప్రెసిడెంట్. మన ఆశయాలు నచ్చి మనతో పాటు పనిచేయడానికి వచ్చింది. సూపర్. నమస్తే సార్, మీ టీంతో కలిసి మెడికల్ సర్వీసెస్ క్యాంపును నిర్వహించాలనుకుంటున్నాను. సూపర్. ఉపయోగపడే ఏ పనికైనా మనం సిద్ధం. మీరు అందరు కలిసి 3-4 రాష్ట్రాలు కాకుండా మొత్తం భారతదేశంలో ఏ సేవా కార్యక్రమం చేసినా మేము సిద్ధంగా ఉన్నాం. అందరం కలిసి పనిచేద్దాం. అలాగే గన్నీబాయ్. హ్యాపీ హ్యాపీ. ఏం కుందేలురా, తెల్ల కుందేలు. పెంబర్తి ఎలా వెళ్ళాలి? అలా వెళ్ళి లెఫ్ట్ వెళ్ళి స్ట్రెయిట్గా వెళ్ళండి. ఎంత దూరం ఉంటుంది? దగ్గరే. మీదే ఊరు? మాది పెంబర్తియే. ఎవరు మీరు? సార్ తెలీదా నీకు? తెలీదు. హోమ్ మినిస్టర్ గారు అబ్బాయి. అవునా? అరే మీ డాడీ చాలా మంచోడు. పేరేంటి? అబ్బన్నా. అబ్బన్నా, మేము అక్కడికి వెళ్తున్నాం. దా. మీ డాడీ బాగా తెలుసు. నిజమా? అవును, ప్రామిస్. ప్రామిస్ ఎందుకు చెప్పు? ఎక్కి కూర్చోండి. నీ పేరు? పాయల్. సో స్వీట్. థ్యాంక్ యూ. నువ్వు చాలా అందంగా ఉన్నావు. అవును, నాకు తెలుసు. నన్ను ముట్టకండి. నువ్వెలా ఉన్నావని టెస్ట్. ఏం చేయలేదు కదా, ముట్టుకుంటే తప్పు కాదుగా. ఒక్క అరగంట వదిలేస్తా. ఈసారికి ఇలా కానీ నెక్స్ట్ టైం ఇక్కడికి రాను. అసలు ఏం చేస్తున్నారు మీరు? ఏం చదువుతున్నావు? బీటెక్. అయ్యో, నన్ను అసలు ఎక్కడ తీసుకెళ్తున్నారు? మా ఊరిటు కాదు. ప్లీజ్ నన్ను వదిలేయండి. ప్లీజ్ ప్లీజ్ నన్ను వదిలేయండి. ప్లీజ్. అసలు మీరు ఏం చేస్తున్నారు? రాజ్ రా. అన్నా, నేను కూడా అన్నా. రే, ముగ్గురైతే గ్యాంగ్ రేప్ అవుతుందిరా. ఇద్దరైనా ముగ్గురైనా గ్యాంగ్ రేపే అన్నా. సరే సరే కానీ. దానికి మన గురించి తెలిసిపోయింది. దాని ముఖం గుర్తు పట్టకుండా ఆ రాళ్ళతో కొట్టి చంపి ఆ గుట్ట మీద పడేసాను రా. నన్ను చంపకండి. ఒక్కసారి అన్నా చెప్పండి. పద్మాక్షి గుట్ట ఇన్స్పెక్టర్ ఎవరు, ఆయనకు ఫోన్ కలిపివు. పద్మాక్షి గుట్టనా? అర్జెంట్, ఇప్పుడే కలిపివు. హలో, రమేష్ గారా? మా అన్న మాట్లాడతారు ఒకసారి. అన్నా,
ఇన్స్పెక్టర్ గారా? అమ్మో పాయలా, అయ్యో అయ్యో పాయల్, అమ్మో అయ్యో 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 భగవంతుడా, వదలలే అమ్మా, అమ్మా వచ్చాను కదా. వాడెవడో నేను పట్టుకుంటా. సార్ చూడండి సార్, అయ్యో పాయల్ లేమ్మా అమ్మా, అమ్మా చింతని లేపాయల్ ఇదంతా చూసావుగా? చూశాను సార్. తెలిసినప్పుడు వచ్చి నిజం చెప్పాలి. సరే సార్. అర్థమైందా సార్? లేకపోతే ఎన్కౌంటర్ చేస్తా. సరే అయ్యా. సరేనా? అలాగే అయ్యా. వెళ్ళు వెళ్ళు. చెప్పరా. నేను నాగుల్ని. ఏంటి విషయం? అరే మన పాయల్ని ఎవరు చంపేశారంటరా? నిజమా? ఎప్పుడు జరిగింది? ఎలా జరిగిందిరా? టీవీలో వస్తుందిరా. 50 ఏళ్ళ గొర్రెల కాపరి రేప్ చేసి చంపేశాడు. ఓ మై గాడ్. ఏమైంది నాగులు? మొన్న గుర్తు తెలియని శవమని టీవీలో చూపించారు కదరా, అదెవరో కాదురా, మన పాయలే. పాయల్ చనిపోయిందా? మై గాడ్. నిజమా? ఎలా చనిపోయిండ్రా? ఎవరో 50 ఏళ్ళ గొర్రెల కాపరి చంపేశాడంట. వాడికి సిగ్గు లేదా? 2 రోజుల నుండి రణ్వీర్ కనిపించడం లేదు. పాపం రణబీర్ పిచ్చివాడైపోయాడు. పాయల్ 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 ఎక్కడికి వెళ్ళొద్దు. పాయల్ పాయల్ ఇక్కడ నుండి పాయల్ 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 అక్కడికొద్దు. ఇక్కడ నుండి పాయల్ పాయల్ ఇక్కడనే ఉండు. పాయల్ 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 నువ్వు ఎక్కడికి వెళ్ళొద్దు. ఇక్కడనే ఉండు. వెళ్ళొద్దు పాయల్ పాయల్ నువ్వు ఎక్కడికి వెళ్ళొద్దు. పాయల్ పాయల్ వాడు 2 days నుంచి కనబట్టలేదురా. ఎటు వెళ్ళాడో ఏమో. వాని చంపేయాలి. ఈ రోజుల్లో అమ్మాయిలు పక్కింటి అంకుల్ దగ్గరికైనా ఎదురింటి బాబాయ్ దగ్గరికైనా వెళ్లే ముందు ఆలోచించి అడుగులు వేయాల్సి వస్తుంది. అమ్మాయిలు ఆలోచించాలి. రేయ్, మనమంతా పాయలింటికి వెళ్దాం రా. అవునరా వెళ్దాం. చలో. నీతి ధర్మం ఎప్పుడు మరవకూడదు. మనం అందరు సమానమే. మనం ఏమంటారు సురేష్? అవునన్నా. అన్నా, వీడు చిన్న చిన్న అమ్మాయిలను చెడగొట్టి చంపుతుండు. వీణ్ణి చంపేయాలన్నా. ఏం చేసేదక్క? ఏం చేసేదన్నా? వాని ముక్కలు ముక్కలుగా నరికి అడవి కుక్కలకేస్తాం. కాదు, వాని ముక్కలు ముక్కలుగా నరికి అడవి కుక్కలకేస్తే ఆ నీచుని రక్తం మన భారతదేశ నేల మీద పడుతుంది కదా. వీని కాళ్ళు చేతులు కట్టేసి హెలికాప్టర్లో తీసుకువెళ్ళి వైజాగ్ సముద్రంలో పడాయి. నిన్ను చిన్న చిన్న చేపలు సముద్రంలో కొరికి కొరికి తింటుంటే ఎంత రుచి ఉంటదిరా. నీ బతుకు చెడా. రమేష్ తీసుకోండి. తీసుకో. విజయ అవి తీసురా. తెస్తున్నానండి. తీసుకోండి. తీసుకోండి. బాగా వంట చేస్తుంది ఈవిడ. కూర్చో. వంట బాగా చేసింది. నీ భార్యనా? పోలీస్ ఆఫీసర్కి అయింది ఎక్కడ ఉంటేలే కానీ. ఇదో హోమ్ మినిస్టర్ గారు అబ్బాయి, వాళ్ళ ఫ్రెండ్. తెలుసండి. ఎక్కడికి పోయినా తన కటౌట్సే కనిపిస్తూ ఉంటాయి. నీ మేడ బోసుగా ఉంది. నగలంటే ఇష్టం లేదా? ఏముంటాయి చెప్పండి.
అన్యాయమన్నా? అవినీతి అంటే మా ఆయనకు అస్సలు ఇష్టం ఉండదు. ఇక నగలెక్కడండి చెప్పండి, నిజమే కదా? ఓకే 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 రేపు చెప్పండి. జవహర్లాల్ జ్యువెలర్స్కి వెళ్ళి నీకు నచ్చిన నగలు తీసుకో. నేను వాడికి ఫోన్ చేసి మాట్లాడతా. అదెక్కడండి? హనుమకొండ చౌరస్తాలో. హన్మకొండ చౌరస్తా ఎడం పక్క ఉండేదా? ఎగ్జాక్ట్లీ. అయ్యో నేను చాలాసార్లు చూశానండి, చాలా బాగుంటాయి అక్కడ నగలు. హలో, జవహర్లాల్ జ్యువెలరీసా? నేను రాజన్ మాట్లాడుతున్నా, బాలుతో మాట్లాడండి. ఇదిగో. హలో, నేను బాలుని మాట్లాడుతున్నా. రేపు విజయ వస్తుంది, ఆమెకి ఏం కావాలంటే అవి ఇచ్చేసేయండి. బిల్ నేను పంపిస్తా, ఓకేనా? ఇచ్చేసారా? థ్యాంక్స్. థ్యాంక్ యూ. థ్యాంక్స్. అయ్యో పొగడద్దా ఏంటి? లేత కుందేలు తినేవాడిని, అడవి పందిని ముట్టనరా. చల్ చల్. అరే ఏంద్రా క్యారే చెప్పినా కదా యాదవ్ షాప్ తీసుకోవచ్చని. ఏమైనా ఎక్కుతుందా? మన సార్ చెప్పారు. సార్ చెప్పిండా? నీరా పైసలు ఎవరైతేనేమిరా, మొత్తం అంతా కింద పోయింది కదా. ఆ పిల్లని చూరా. వద్దురా, పక్కన కూతురు, దాని పక్కన బక్క పొరుంజుడు, దాని లేపు. ముందు నువ్వు, తర్వాత నేను. ఏడి పోతురు ట్యూషన్ కా? నీకెందుకు అంటే నేను కూడా సీస్లైజ్ జాయిన్ అయ్యి మ్యాథ్స్ నేర్చుకుందామని. అవసరమా? ఇప్పుడు నీ వెయిట్ నీకు అవసరమా అవన్నీ? అంటే ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు నేను లేపాలంటే క్లారిటీ ఏందే ఎవరు చెప్తావు? ఫోన్ తీసుకోరా ఫస్ట్, దాని చేతిలో నుంచి. ఎవరు చెప్తావు? వద్దు, కొత్త ఫోనా? అరే ఫోన్ పక్కన పెట్టుకోరా. చెప్పు చెప్పు ప్లీజ్. ఏమున్నావే? తీరా, అరే ఫోటోలు తీరా, వీడియో తీరా. ఫోటో వద్దు, వీడియో తీ. ఏంది ఇప్పుతావు బట్టలు? ఇప్పాలా ఇప్పాలా బట్టలు? తీరా, ఫోటో తీరా ప్లీజ్. వద్దా? ఏం కావాలి? నేనేం చేయలే అన్న, ఏదో ఇట్లా ఇలా తిరుగుతుండే అంతే. నడు అన్నా, ఈ అమ్మాయిల్ని ఈ రౌడీల నుంచి కాపాడుకొని తీసుకొచ్చా. ఓ బొట్టక్క, ఆడే రౌడీ నేను కాదు. ఏదో బీరు తాపించినా తిరిగినా, ఇంకోటి తాపిస్తే ఇంకోటితో తిరుగుతా. ఏమంటావు? వద్దా? శబాష్ దీపు, శబాష్. ఏమైనా అజ్ఞాతం జరిగిందా? లేదన్నా, నిన్న అక్కడనే చంపేద్దాం అనుకున్నా కానీ మీ ఆజ్ఞ లేకుండా చంపలేకపోయాను. సూదితో పోయేదానికి గుణపం అవసరం అమ్మా. వీళ్ళకి ఏం శిక్ష ఇమ్మంటావమ్మా? మీ ఇష్టం అండి. అదేంటిదమ్మా? మొబైల్ అండి. దానిపైన ఏంటమ్మా? స్క్రీన్ కవర్ అండి. దాని ఖరీదంతా అమ్మా? 500 అండి. అది అవసరమా? ఫోన్కి కవర్ లేకపోతే చెడిపోతుందండి. నిజమే, నాది కూడా అదే, జగదీష్ మార్కెట్లో కొన్నా. 30,000 ఖరీదు చేసే సెల్లుకి 500 రూపాయలు పోవచ్చు. 30 కోట్ల పైన ఖరీదు చేసే నీకు 500 పెట్టి ఒక ఫుల్ డ్రెస్ కొనుక్కోలేకపోయావా? చిన్న పిల్ల కదా, ప్రేమతో నేర్పుకున్నా. మాధవి అంటే మీకు చాలా ఇష్టం కదా? ఇష్టం అంటే అందరి ఇష్టమే. అంటే ఆ రకమైన ఇష్టం? ఆ రకం అలా ఏం లేదు. అంటే తను చాలా సార్లు చెప్పింది. ఏమని చెప్పింది? మీరంటే తనకు చాలా ఇష్టమని, మీ గురించి తను పాట కూడా పాడుతుందని. అలాగా?
వయసును బట్టి ప్రేమించుకుంటే బాగుంటుంది కదా. అంటే వాడికి ఫోన్ చేయాలి. హలో, బాలు గారా మాట్లాడేది? అవును జ్యోతి డార్లింగ్. నేను విజయలక్ష్మిని. తెలుసు విజయ, కానీ నేను ప్రతి అమ్మాయికి జ్యోతి డార్లింగ్ అని పిలుస్తాను. నేను బాగున్నా, మీరు బాగున్నారా? బాగానే ఉన్నా. ఓసారి ఇంటికి రాగలరా? నువ్వు పిలిస్తే రాకుండా ఉండగలరా? మాట్లాడాలి. ఓకే డార్లింగ్. మరి నాకుందేలో. అయ్యో, నేను మీకు ఇష్టమైంది ఆల్రెడీ అరేంజ్ చేశాను. మీరు నాకు మంచి గిఫ్ట్ ఇవ్వాలి. తప్పకుండా, నువ్వేం కోరుకుంటే అదే డార్లింగ్. బాలు, నీకో విషయం చెప్పాలి. మీరు ఎవరికి తెలియకుండా ఒక్కరే రావాలి. ఓకే డార్లింగ్, వస్తున్నా. మర్చిపోకుండా మీరు రావాలి, ఓకేనా? ఓకే డార్లింగ్. థ్యాంక్ యూ సో మచ్ బాలు. ఓకే, బాయ్. బాలు రండి. జ్యోతి, జ్యోతి డార్లింగ్. హాయ్ అండి. కూర్చోండి కూర్చోండి. ఏంటి సన్నపడ్డావు? ఏరా, మనం మళ్ళా మాట్లాడుకుందాం. ముందు మందు తీసుకోండి. ఈ మధ్య చాలా అందంగా తయారయ్యావు. మనం మళ్ళా మాట్లాడుకుందాం. ముందు మందు తీసుకోండి. థ్యాంక్ యూ. ఆడికి థ్యాంక్ యూ. తాగండి తాగండి. అయ్యో నాకొద్దు, పర్లేదు మీరు తాగండి. అయ్యో మీరు తాగండి, పర్లేదు. పర్లేదండి. కొంచెం 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 తాగండి కొంచెం. మందు కంటే జ్యోతే మస్తు ఉందిరా. పద లోపలికి. ఫస్ట్ మీరు తాగండి, రెడీగా ఉంది, వస్తుంది. పాలు వచ్చేలోపు. సరే తాగండి తాగండి, ఒప్పుకోండి ప్లీజ్. తాగండి తాగండి, నేను ఉన్నా కదా మీకెందుకు. పద జ్యోతి, పద. నేను చెప్తా. నువ్వేనా చెప్పు. తాగండి. అయ్యో తాగండి. ముందు మందు తీసుకోండి. ఎప్పుడు ఇంతే. ఫస్ట్ మీరు తాగండి. నువ్వు వెలిగిస్తారా? వెలిగిస్తామా? వద్దాము, నేను వేస్తాము. ముందు మందు తీసుకోండి. ముందు మందు తీసుకోండి. ముందు మందు తీసుకోండి. ఫస్ట్ మీరు తాగండి, రెడీగా ఉంది, వస్తుంది. ముందు మందు తీసుకోండి, వస్తుంది. నువ్వేనా పద. ఏ రాజు. అమ్మగారు, వీణ్ణి పట్టు రాజు. జాగ్రత్త తీసుకెళ్ళి అన్నకప్ప చెప్పు. వెళ్ళు. సరే అమ్మగారు. ఏంట్రా రోజు ఊగుతూ వచ్చేవాడివి, ఈరోజు కొత్తగా చదువుతూ వస్తున్నావు. ఇంకా ఊగడం జన్మలో ఉండదురా. మొన్నటి వరకు నాన్న పర్సులో, అమ్మ పోపుల డబ్బాలో డబ్బులు ఎత్తుకునేవాడిని. నాకు నచ్చడం లేదురా. నన్ను నేను చూసుకుంటే నాకే సిగ్గేస్తుందిరా. బుద్ధిగా చదువుకొని మంచి ఉద్యోగం సంపాదించుకోవాలరా. ఒక్కొక్కసారి ఆశ చెప్పే మాట గుండెల్లో గుచ్చుకుంటుందిరా. ఏంట్రా నువ్వు కూడా ఆశను ప్రేమిస్తున్నావా? చచ్చా, ప్రేమ కాదురా, గౌరవం. అవునరా, ఎవరైనా అడిగితే నేను అలాగే చెప్పేవాడిని. అదేరా నీకు నాకు తేడా. ఎవ్వడు చూడు ఆశ ఆశ ఆశ, ఆశ మీద ప్రతివాడికి ఆశ. అరే ఏ ఒక్కడికైనా నాగులుగాడు ఆశను ప్రేమిస్తున్నాడు. పాపం వాళ్ళిద్దరిని కలుపుదామని ఎవరికైనా ఉందా? మీరు కలిపినా కలపకపోయినా ఆశని ప్రపోజ్ చేస్తా, లేకపోతే చూస్తా. నీ ఇష్టం రా మామ. లైబ్రరీకి వెళ్ళి వస్తా, ఉంటావా? వెళ్ళిపోరా.
ఏంట్రా అసలు నీ ప్రాబ్లం ఏంటి? ఏం చేయమంటావురా? ఆశని తలుచుకొని పిచ్చివాణ్ణి అవుతానేమోనని నాకు భయంగా ఉందిరా. ఎవరు చూసినా నన్ను పిచ్చోడ్లా చూస్తున్నారు. నేను పిచ్చోడ్నా? పిచ్చివాడివి నువ్వు కాదురా, మమ్మల్ని చేస్తున్నావు పిచ్చివాళ్ళను. ఏంటి ఆశ? ప్రాణం మీద నాకే ఆశ లేకుండా చేసావు కదే. ఏమైందిరా ఇప్పుడు నీకు? రేయ్, దాన్ని వదలకూడదురా. ఈ పేదవాడి ప్రేమ పవర్ ఏంటో దానికి చూపిస్తా. ప్రేమకు పేదవాడు ధనవంతుడు అని ఉండదురా. మరి ఆశ నన్ను ఎందుకు ప్రేమించట్లేదురా? పేదవాడిని అనే కదా. అదొక రీజన్ రా. అలాంటి అమ్మాయిల్ని మనం పోషించలేం రా. మనకెందుకురా? మనం బుద్ధిగా మంచిగా చదువుకుంటే మంచి జాబ్ వచ్చిందనుకో, అంతకన్నా అందగత్తులు దొరుకుతారా. మనకెందుకురా ఆశ? మనము వాళ్ళకి చదవట్లేదు, వాళ్ళు చదువుతున్నారు, ఎంజాయ్ చేస్తున్నారు. వాళ్ళ దగ్గర డబ్బులున్నాయి, వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారా? మన పరిస్థితులు మనల్ని చేయనీయట్లేదు, అంతేగా? అది కాదురా, మన అమ్మా నాన్న మనల్ని ఎంత కష్టపడి కాలేజ్ పంపిస్తున్నారు. ఒక్కసారైనా ఆలోచించావా? నువ్వు కూడా అదే సోది మొదలు పెట్టావా? నేను ఎవరి దగ్గరికి వెళ్ళినా అదే సోది. ప్రేమించడం తప్ప? ప్రేమించడం తప్పు కాదురా. నీ స్టేటస్ వాళ్ళ స్టేటస్ చూసుకోవాలి. ఏంట్రా స్టేటస్? ప్రపంచ హిస్టరీలో ప్రేమకు ఎక్కడైనా స్టేటస్ ఉందా? కులము మతము ఉన్నోడు లేనోడు అని ఎక్కడైనా రాసిపెట్టుందా? అది నా ఒక్కడికే ఎందుకు జరుగుతుంది? నేను మనిషినే. ఆ భగవంతుడు నన్నెందుకు పరీక్ష పెడుతున్నాడు చెప్పు. వద్దురా ప్లీజ్, టెన్షన్స్ వద్దు. ఒక్కరోజు ఎగ్జామ్ రాస్తే బీటెక్ కంప్లీట్ అయిపోతుంది. ప్లీజ్ చదువుకుందాం. నువ్వు చదువుకో, నేను Cigarette smoking and consumption of alcohol are injurious to health. ఈ సిగరెట్ గాని బీడీ గాని కాలిస్తే జరిగే నష్టం ఏమిటని నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంది. ఇదేనా నా స్ట్రోక్ కి కారణమై నన్ను నా కుటుంబానికి భారం అయ్యేలా చేసేది, లేక నా లంగ్ క్యాన్సర్ కి కారణం అయ్యేది? ఇదేనా నన్ను నోటి క్యాన్సర్, హృదయ రోగం లేదా ఎంపసిమాకి దగ్గర చేసేది? మీరు మళ్ళీ సిగరెట్ గాని బీడీ గాని కాల్చబోయినప్పుడు దాన్ని కాలిస్తే జరిగే నష్టం ఏమిటో ఆలోచించుకోండి. ఈవేళే పొగాకు మానేయండి. సహాయం కోసం 180011236కి కాల్ చేయండి, లేదా 011229011701కి మిస్ కాల్ ఇవ్వండి. నా జీవితం ఇలా మారిపోతుందనుకోలేదు. హాయిగా సాగిపోతున్న జీవితం, మంచి భర్త, రత్నాల్లాంటి ఇద్దరు పిల్లలు, దీనంతటినీ పొగాకు మార్చేసింది. మొహంపై పెరుగుతున్న ఈ క్యాన్సర్ను ఇప్పుడు తొలగించక తప్పదు. ఇకపై ఏదీ గతంలా ఉండదు. పొగాకు నా జీవితాన్ని నాశనం చేసింది. ఖైనీ, గుట్కా, తంబాకు, జర్దా, పాన్ మసాలా ఇవి జీవితాన్ని చిన్నాభిన్నం చేస్తాయి. నమస్కారం అండి. సస్యకాల్. ఏమండి, టైం 11:30 అవుతుంది. 5 నిమిషాలు ఓపిక పట్టు హసీనా. పొట్టి గ్యాంగ్ చంపేసి వస్తున్నారు కదా, అందరు కలిసి భోజనం చేద్దాం. అబ్బా, వాళ్ళు తెల్లార్లు వస్తూనే ఉంటారండి. వాళ్ళు మన కోసమే పని చేస్తున్నారు కదా, వాళ్ళు మనుషులే కదా. ప్లీజ్. అన్నా, నువ్వు చెప్పిన పని అయిపోయింది. శబాష్. ఏం చంపినా మరి ఒక్కొక్కరిని భయపడ్డావా? బుల్లెట్స్ అయిపోయినాయిలే. బావా, గౌతమక్క వచ్చింది. నమస్తే. నమస్తే. ప్రయాణం ఎలా జరిగింది? బాగానే జరిగింది. ఇంకేం విశేషాలు? గత 3 రోజులుగా మీరు చెప్పిన ప్రతి జిల్లాలో ఒక గ్రూపును తయారు చేశాను. ఆ గ్రూప్లో కొందరిని గ్రూప్ లీడర్లుగా పెట్టాను. వాళ్ల ద్వారా మనకు పిన్ టు పిన్ సమాచారం అందుతుంది. దానికోసం నేను వాళ్ళకి సెల్ ఫోన్ కూడా కొనిచ్చాను. హాయ్ స్వాతి. హాయ్. ఏంటి డల్గా ఉన్నావే? నేను అందంగా లేనంట. ఎవరు చెప్పింది? వాడే, నాగులు. వాడి ముఖం. నువ్వు చాలా అందంగా ఉంటావు, చదువులో కూడా ఫస్టే. అవునా? అవును. నువ్వు చాలా బాగుంటావు. అవునా? అవును. అయినా నువ్వు కూడా ఎవరికైనా ఐ లవ్ యూ చెప్పొచ్చుగా. ఇంకేం కావాలి చెప్పు. నా వెనకాల ఎవరూ లేరు,
నువ్వు అంతేనా? అంటే ఒక్క గర్ల్ ఫ్రెండ్ కూడా లేదా? గర్ల్ ఫ్రెండ్ ఉంటేనే లైఫా లేకపోతే వేస్టా? అలా కాదులే. చూడు, గర్ల్ ఫ్రెండ్ లేకుంటే మీటింగు, చాటింగు, డేటింగు అవేమీ ఉండవు. చాలా హ్యాపీగా ఉండొచ్చు అంతే. పెద్ద కంపెనీలో జాబ్ చేస్తూ లైఫ్లో బిందాస్గా బతికేయచ్చు అంతే. గుడ్ లక్, బాయ్. ఐ లవ్ యూ, స్టిల్ ఐ లవ్ యూ. Come on, darling. థ్యాంక్ యూ రా. Let's enjoy. మీ అన్నయ్య ఆరోగ్యం బాగాలేదు. ఓ వారం రోజులు రెస్ట్ తీసుకుంటారు. మీలో ఎవరికైనా అవసరం ఉంటే మాధవి, భాస్కర్ని అడగండి. మీరు అన్నయ్యని మంచిగా చూసుకోండి. ఇంకా మీకేమన్నా అవసరం ఉంటే నాకు కాల్ చేయండి, నేను మీ అన్నయ్యతో మాట్లాడిస్తాను. ఏంటి అలా చూస్తున్నారు? పదండి, మీ సంగతి చెప్తా. అమ్మా రావచ్చా? అమ్మా ఏజ్ గారు ఫైల్ పంపించా. ఈ గనికి హోమ్ మినిస్టర్ గారి అబ్బాయి మర్డర్ కేసుకి ఈ అమ్మాయి బాయల్ కేసుకి ఏమైనా సంబంధం ఉండొచ్చు కదా. గనిని అరెస్ట్ చేద్దాం, అన్ని కక్కేస్తాడు. గుడ్ మార్నింగ్ మేడం, ఐజీ గారు పంపించారండి. టేక్ యువర్ సీట్. థ్యాంక్ యూ. ఇతనెవరు? యా, నరసింహారావు అని. హి వాజ్ ఇన్ జైల్. దేర్ వాజ్ నో విట్నెసెస్. యా యా. ఒక మర్డర్ అండ్ రేప్ కేసు మేడం. అందులోనూ అతనికి శిక్ష పడలేదు. ఒక పల్లెటూరు అమ్మాయి వాళ్ళ చేలో బావి దగ్గర నుండి వస్తుంటే ఒక గొర్రెల కాపరి ఆ అమ్మాయిని రేప్ చేసి మర్డర్ చేశాడు. ఆ తర్వాత శవాన్ని గుర్తుపట్టుకోకుండా రాళ్లతో కొట్టాడు. మరి ఆ గొల్లవాణ్ణి ఎలా పట్టుకున్నారు? ఏముంది మేడం, చాలా సింపుల్. వాడే అమ్మాయిని రేప్ చేసి మర్డర్ చేసి ఎవ్వరికి అనుమానం రాకుండా అందరికీ ఇన్ఫార్మ్ చేశాడు. తానే చంపేసి తానే ఇన్ఫార్మ్ చేశాడా? అవును మేడం, సరైన విట్నెసెస్ లేకపోవడం వల్ల కేసు కొట్టేశారు. ఓ, మరి ఆ అమ్మాయికి అన్నయ్యలు కాని తండ్రి కాని లేరా? అమ్మాయికి అన్నదమ్ములు ఎవరు లేరు మేడం. ఆ అమ్మాయికి ఒకే ఒక తండ్రి ఉన్నాడు. అతను ఒక పేద రైతు. అతన్ని పిలిపించండి. మంచిది మేడం. నిజంగా నువ్వు చాలా అదృష్టవంతురాలివే. ఇప్పుడు హ్యాపీనే కదా? మంచి ప్రొఫెషన్లో ఉన్న భర్తను కొట్టేస్తున్నావు. ఎంఎస్ చేయాలన్న నీ కోరిక నెరవేరుతుంది. అందరికి ఇవ్వమ్మా. కొంచెం ఇలా రామ్మా, కూర్చో. మా అమ్మాయి నచ్చిందా అండి మీకు? మహాలక్ష్మిలో తెచ్చుకుని ఉంటావేంటి? మా అమ్మాయి బీటెక్ ఇప్పుడే పూర్తవుతుందండి. చూడు, ఎంఎస్ వరకు యుఎస్ పోవాలని మా అమ్మాయి కోరిక. మీకు అభ్యంతరం లేకపోతే మా అమ్మాయి పెళ్ళైన తర్వాత కూడా చదువుకోవాలనుకుంటుంది. అందుకు మీరు అంగీకరిస్తారనుకుంటున్నాను. ఏంట్రా, అమ్మాయి నచ్చిందా? నాకు నచ్చింది. ఇంతవరకు చదువుకుంటానన్నా తప్పకుండా చదివిస్తా. అమ్మాయి నచ్చింది, ఎంఎస్ చదివిస్తా అంటున్నారు. సరే కానివ్వండి, సంతోషం. నా బంగారు తల్లి పెళ్ళవుతుంది. మేడం ఆ పందర్నే రేయ్, మీరు ఎవరైనా గొడవ చేస్తే కాల్చి చంపేస్తాను.
ఇదంతా వీళ్ళు ఎలా చేర్రా? రే గని, ఇప్పుడు నీ ఆట ఇక ముగిసింది. యువర్ అండర్ అరెస్ట్. ఆడదానిపై ఇంతవరకు వచ్చా నమిత? ఇక్కడి వరకు కాదురా, నువ్వు పాతాళంలో ఉన్నా అక్కడి వరకు వచ్చి అరెస్ట్ చేసేదాన్ని. దట్ ఈజ్ నమిత, మైండ్ ఇట్. చాలా బాధపడతావు నమిత జీ. ప్రసక్తే లేదురా, నువ్వు నన్ను ఏమి చేయలేవు. అది నీ బాప్తో కూడా జరగని పని. మీరంతా పిరికి వాళ్ళు. మీరు అసత్యాన్ని, అన్యాయాన్ని ఎదుర్కోలేక భయమనే ముసుగేసుకున్నారు. అది తీసివేస్తే మీకు గెలుపు కనిపిస్తుంది. సంకల్పమే నీ ఆయుధం కావాలి. అప్పుడే గెలుపు నీ బానిసవుతుంది. ప్రజల సంక్షేమం కోరుకున్నవాడిదెరా గెలుపు, ప్రేమ గెలుపు. రేయ్, ఇక పద వెళ్దాం. ఏమండి? ఏ భయపడద్దు, వస్తాను, ఇప్పుడే వచ్చేస్తాను. ఏ జాకెట్ వదిలిన జాగ్రత్తగా చూసి. హే చల్ రే. రేయ్, నడు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. హౌ ఆర్ యూ? ఫైన్, థ్యాంక్ యూ సార్. నాకు ఒక మాట చెప్పు, నువ్వు ఎప్పుడు ఘని 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 అంటావే, ఘని ఏమైనా గాంధీనా? కాదు సార్, అతను గాంధీ కాదు సార్. అతను అహింసని ఒప్పుకోడు సార్. కాదా? మరి తను గాడ్సేనా? గని గాడ్సే కూడా కాదు సార్. గనిబాయ్కి పాలిటిక్స్ అంటే ఇష్టం లేదు సార్. గనిబాయ్ అంటే గనిబాయే సార్. సార్, ఇప్పుడిప్పుడే ఇన్ఫర్మేషన్ వచ్చింది సార్. నమిత గారు గనిబాయ్ని అరెస్ట్ చేయడానికి వెళ్ళారు. నమిత ఘనీభాయ్ని అరెస్ట్ చేస్తుందా? అదంతా వదిలేయ్. ఒక్కవేళ నమిత ఘనీభాయ్ని అరెస్ట్ చేయడానికి వెళ్ళిందో, తను అక్కడకు చేరుకునే లోపే తన ట్రాన్స్ఫర్ ఆర్డర్స్ తన టేబుల్ పై ఉంటాయి. ఏమనుకుంటుంది? పోనీ పోనీ ఘనీభాయ్ని వదిలే. సార్, మీరు ఎలా చెప్తే అలా. మీ ఆర్డర్ సార్. నేను గనిబాయ్ని వదిలేస్తాను సార్. ఆవిడ గురించి పట్టించుకో, నేను చూసుకుంటాను, నువ్వు వెళ్ళు. ఘనీభాయ్ని ఎట్టి పరిస్థితులను ఎవరు అరెస్ట్ చేయలేరు, ఎవ్వరు ఆపలేరు. ఘనీభాయ్ని చేసుకునివ్వండి, తనను తన పని చేసుకునివ్వండి. మనం చేయలేని పనులు తను చేస్తున్నాడు కదా, చేయనివ్వండి. డీజీపీ గారు ఇదే కోరుకుంటున్నారు. మనం చేయవలసిన పనులను తను చేస్తున్నాడు, చేయనివ్వండి. మీ ఆర్డర్ ఒప్పుకుంటున్నాను సార్. నీకు తెలుసా, మన చేతులు చట్టంతో కట్టబడి ఉన్నాయి. We are answerable for each and every question to the government. Whereas he can too. Let him do. విను, ఛాన్స్ దొరికితే నువ్వు కూడా ఘనీబాయ్కి జై కొట్టు. గనిబాయ్కి నేను సెల్యూట్ చేస్తాను సార్. నాకు తెలుసు, అతను చాలా మంచివాడు. విను, నువ్వు నీ కెరీర్లో ఏ కేసు బుక్ చేయకూడదు, ఏ కేసు కూడా బుక్ చేయకూడదు. అర్థమైందా? అది మంచిదైనా చెడుదైనా. మనమేమైనా ప్రతి క్రిమినల్కి పనిష్మెంట్ ఇవ్వగలమా? లేదే. నువ్వు ఒకవేళ ప్రతి క్రిమినల్ని పట్టి ఘనీబాయ్కి ఇచ్చావనుకో, తనే పనిష్మెంట్ ఇస్తాను. ఏ పని మనం చేయలేమో అది ఘనీబాయ్ చేస్తాడు. చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు మన దేశంలో ప్రతిరోజు రేప్స్ అవుతున్నాయి సార్. నేను కూడా ఆడదాన్నే కదా సార్. మేము ఆడవాళ్ళం సార్. ఆ బాధ మాకే తెలుస్తుంది సార్. సార్ 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 థ్యాంక్ యూ సార్. With your permission, sir? Thank you. I take permission, sir. All the best. See you soon, sir. Keep it up. రేపు
పోలీసులు పదండి. थोड़ा गुलजार को बोलिए। बोल दूंगा। बच्चों को पकड़ मैं बोल दूंगा। 24 घंटा नहीं हुआ। भाई को पता नहीं चला। बेफिक्र, भाई को नहीं बोलूंगा। హలో రమేష్ గారు. నమస్తే సార్. నమస్తే రమేష్, ఈ రోజు నుండి నువ్వు లాంగ్ లీవ్ తీసుకో. లాంగ్ లీవా సార్? ఓకేనా? నేను జీతం లేకుండా ఎలా బ్రతికేది సార్? నీ సాలరీ ప్రతి నెల వస్తుందయ్యా. ప్రతి నెల 5వ తారీఖు కంటే ముందే నీ అకౌంట్లోకి డబ్బులు వస్తాయి, సరేనా? ఓ అలా అయితే ఓకే సార్. ఓకేనా? డెఫినెట్ సార్. రిజల్ట్తో చెప్తాను. మంచి సార్. సరే ఓకే. ఓకే సార్. వెల్కమ్ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్. హీ ఈజ్ న్యూ జాయిన్ మురళి ఐపీఎస్. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ మ్యామ్. ఓకే, థ్యాంక్ యూ. ప్లీజ్ హ్యావ్ యూర్ సీట్. యాక్చువల్లీ ఇన్స్పెక్టర్ రమేష్ ఈజ్ ఇన్ సిక్. హీ ఈజ్ ఇన్ లాంగ్ లీవ్. అతనికి ఎన్నోసార్లు కాల్ చేశాను కానీ అతని దగ్గర నుంచి రిప్లై రాలేదు. ఓకే, ఐ గాట్ ఇట్ 5 ఫర్ యూ ప్లీజ్. सर नमस्कार सर. ओ नमस्ते नमस्ते. हाउ आर यू? फाइन थैंक यू सर. हमने आपको जो कहा था ठीक है. क्या महसूस किया सर? ओ आइए चलिए अब चाय पीते हैं. एसपी साहब देखिए क्या चल रहा है. रैगिंग तो आपने बंद करवा दिया, अब रोमांस का क्या करोगे? क्या वही काम तो भाई कर रहे हैं, बुराई को खत्म कर रहे हैं. మీరు చెప్పిన ప్రతి మాట 100% నిజమే. వీళ్ళను మార్చే ప్రయత్నం మనమే చేయాలి కదా. वही तो भाई कर रहे हैं. वही तो गनी भाई बुराई को खत्म कर रहे हैं, है ना? अरे वो तो बुराई को नहीं बुरे को खत्म कर रहे हैं. చెడును చంపట్లేదు, చెడ్డ వాళ్ళనే చంపేస్తున్నారు. చేతిలో చట్టం ఉన్నా మన చేతులు కట్టేసి ఉన్నాయి దావరాజీ. ఘనీభాయ్ లాంటి మనుషులు సమాజానికి ఎంతో అవసరం. क्या समझे गनी भाई को? దానికా సింగ్, మహారాష్ట్ర క్యాడర్. ఐ నీడ్ ఇమీడియట్లీ సార్. ష్యూర్. మీరు తప్పకుండా సాయం చేయాలి. నమస్తే గని గారు. నమస్తే నమస్తే నమస్తే. ఒక 5 నిమిషాలు ఆగండి, మీరు పంపించి మీతో మాట్లాడతాను. మంచిదండి. థ్యాంక్ యూ. मैं चलता हूँ. 1 मिनट सर. तेलुगु जानते हो? जानता हूँ. पब्लिक खुद कहती है इसे गोली मार दो. आप मारोगे या हम मारना? अभी हम है, गनी भाई है. डेफिनेटली वी विल हेल्प यू. वी आर विथ यू. వీళ్ళంతా అన్యాయం జరిగిన కాలేజ్ స్టూడెంట్స్ అండి. వీళ్ళకి మీ సహాయం కావాలి. తప్పకుండా హెల్ప్ చేస్తాను. మేమున్నాం. ఓకే థ్యాంక్స్ అండి. భయపడద్దండి, హ్యాపీగా ఉంటానండి. చిన్న అన్నా వీళ్ళకి జీతాలు మాట్లాడుకో. అలాగే అన్న రండి. నమస్తే. హ్యాపీగా ఉండండి. చాలా థ్యాంక్స్ అండి. వెళ్ళొస్తాను. బయటికి నేను అన్నా, రంగారెడ్డి జిల్లాలో ఇద్దరు ఇల్లు అద్దెకు కావాలని ఒక ఇంటి యజమానురాల్ని కత్తితో బెదిరించి చెవిలో పోగులు
మెడలో మంగళసూత్రం రక్తం వచ్చేలా గుంజారన్నా. ఇప్పుడు వాళ్ళు శ్రీకాకుళం ఫారెస్ట్లో దొరికారన్నా. వాళ్ళని ఏం చేయమంటావన్నా? వాళ్ళ 2 చెవులు కోసేసి వారం రోజులు ఉప్పు కారం చల్లుమని చెప్పండి. ఆ తర్వాత హాస్పిటల్కి పంపండి. జై హింద్, జై హింద్. దానికా సింగ్, మహారాష్ట్ర క్యాడర్ రిపోర్టింగ్ సార్. కమిన్. అనిల్ ఫ్రమ్ ఏపీ. గుడ్ మార్నింగ్ మేడం. ఇటీవు తీసుకోండి మ్యామ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్స్. एक मिनट, ये लो. नो मैडम, माय सिंसियर ऑफिसर. नो. अरे ले लो. श्रीधर स्वामी. अरे ले लो. सिंसियर ऑफिसर मैम. श्रीधर स्वामी, सिंसियर ऑफिसर. గుడ్. హే, ఓ గాడ్, మీరు ఇప్పుడు ఏం చేస్తారంటే అర్జెంటుగా మార్కెట్కి వెళ్ళండి. షాప్ నెంబర్ 5లో నేను ఒక పెద్ద లిస్ట్ ఇచ్చాను. ఆ లిస్ట్ కలెక్ట్ చేసుకోండి ఫస్ట్. ఓకే మేడం. అక్కడ నుంచి కూరగాయల మార్కెట్కి వెళ్ళండి. మార్కెట్లో ఉన్న ప్రతి కూరగాయల్ని ఒక్కొక్క కేజీ కొనండి. వాటిని ప్యాక్ చేయండి. ఇంకా ఏమున్నాయి? పిల్లల కోసం నేను ఆ షాప్లో ఏదో చెప్పాను. మీరు వెళ్ళంగానే ఆ గిఫ్ట్లు ఇస్తారు. దబ్బాయించి మరీ ఆ గిఫ్ట్లు తీసుకోండి. తర్వాత పాలు, పెరుగు ఒక 5 లీటర్లు తీసుకోండి. ఓకేనా? అక్కడ నుంచి పిల్లలు ఏదో ఐస్ క్రీమ్స్ కావాలన్నారు. ఎవరో ఒకరు షాప్లోకి వెళ్ళండి. వెళ్ళి ఆ ఐస్ క్రీమ్స్ అన్ని దబాయించి మరీ తీసుకురండి. ఆ తర్వాత ఆ కార్నర్ షాప్కి వెళ్తే 4 ప్యాకెట్లుంటాయి. తీసుకొని 5 కిలోల మాంసం, 5 కిలోల చికెన్, ఇంకా బ్లా 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 అన్నీ తీసుకొని ఇంటికెళ్ళి ఇచ్చేయండి. ఓకేనా? ఓకే మ్యామ్. సిన్సియర్ ఆఫీసర్. మై సిన్సియర్ ఆఫీసర్ మేడం. శ్రీధర్ స్వామి. ఎస్ మేడం. వెళ్ళండి. అలాగే మ్యామ్. సిన్సియర్ ఆఫీసర్. శ్రీధర్ స్వామి. శ్రీధర్ స్వామి. గుడ్. సిన్సియర్ ఆఫీసర్. టీ డబ్బులు తీసుకుంటే సరిపోయేది కదా. రే చూపించు, ఇది ఇంపార్టెంట్ రా. ఓకేనా? రే ఆశ వచ్చింది, నువ్వు మాట్లాడు, నేను వెళ్తా. ఓకేనా? బాయ్. బాయ్ రా. ఏంటి నా కోసం చాలా వెతికావంట? అవునాశా, నిన్నెక్కడికి వెళ్ళావు? ఏంటి నేనెక్కడికి వెళ్ళినా నీతో చెప్పి వెళ్ళాలా? అది కాదు, లాస్ట్ ఎగ్జామ్ కదా అని. అయితే అదేం లేదు, నేను నీకు విషయం చెప్దామని. ఏంటి ఆ విషయం? నువ్వు అజయ్ గారితో తిరగొద్దు మరి. అది నా ఇష్టం రా. నువ్వెవరు నన్ను అడగడానికి? ఎందుకంటే మనం లవ్ చేసుకుంటున్నాం కదా. వాట్? మనం లవ్ చేసుకుంటున్నామా? ఏంటి, నేను ఎప్పుడైనా చెప్పానా మన ఇద్దరం లవ్ చేసుకుంటున్నామని? అది కాదాశా, ఇప్పుడు ప్రపోజ్ చేస్తున్నాను కదా. నువ్వు నాకు ప్రపోజ్ చేస్తున్నావా? అవునాశా, నువ్వంటే నాకు ప్రాణం. నువ్వు లేకుంటే. నీ స్తోమత ఏంట్రా? పాకెట్లో 10 రూపాయలుండవు. అమ్మ బీడీలు చేసి పోషిస్తుంటే కాలేజ్లో ఫ్రీగా వచ్చిన సీట్తో చదువుతున్నావు. ఏదో ఆఫ్టర్ ఆల్ బార్డర్లీ పాస్ అవుతున్నావు. కనీసం కాళ్ళకి 50 రూపాయల చెప్పులు లేవు. రావటానికి ఓ బస్ పాస్ లేదు. ఫ్రెండ్స్ కనిపిస్తే వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర అప్పులు చేయటం ఇదేనారా నీ జీవితం? 3 సంవత్సరాల క్రితమే చెంప చెల్లు అనిపించేలా కొట్టినా, అయినా గుర్తు రాలేదా? అయినా ఇప్పటి వరకు దారికి రాలేదు. బాగా చదువుకోరా అని చెప్పా, అయినా చదువుకోలేదు. ఏ లవ్ చేస్తున్నావా నన్ను? ఏం పెట్టి పోషిస్తావురా? ఏయ్, నీ అమ్మతో కూర్చొని నేను కూడా బీడీలు చేయాలా? లేదా నా ఒళ్ళమ్మి నిన్ను పోషించాలా? ప్లీజ్ ఆశా, నువ్వు అలా మాట్లాడక ఆశా. నువ్వంటే నాకు చాలా ఇష్టం ఆశా. ఆశా ప్లీజ్ ఆశా, నేను చాలా బాగా చూసుకుంటాను ఆశా. ప్లీజ్ ఆశా, అర్థం చేసు. ప్రామిస్ ఆశా. పొయ్యి ఏ నూతిలో అన్న దూకుపోరా. అప్పుడైతే చేత్తోనే కొట్టాను. మళ్ళీ నా జోలికి వస్తే చెప్పుతో కొడతా. ఏ ప్లీజ్ ఆశా, అర్థం చేసుకో ఆశా. ఏయ్ రండి, అందరూ రండి. ప్లీజ్ ఆశా, నువ్వు లేకుండా నేను బ్రతకలేను. ప్రేమించకపోతే ఏం చేస్తావురా? చంపేస్తావా? యాసిడ్ పోస్తావా? లేదా నీ మొగ అహంకారం చూపిస్తావా? నేను అందరిలాంటి అమ్మాయిని కాను.
నిన్ననే నా పెళ్లి ఫిక్స్ అయిందిరా. నేనే బాధలో ఉన్నా నా ఎంఎస్ ఏమవుతుందోనని. అలా అని నీకు చెప్తున్నాను. వీడికి 2 చెల్లెళ్ళున్నారట. వీడేమో చదువులో 0. గవర్నమెంట్ ఫ్రీ చదువు చదివించినప్పుడు చక్కగా చదువుకోవాలి. మనమంతా వేలాది డబ్బులు కట్టి మరీ చదువుకుంటున్నాం. కొంచెం కూడా బుద్ధి జ్ఞానం లేదు రాస్కెల్కి. అలా అనకు ఆశ, నేను చెప్పేది ఒక్కసారి వినవా? ఏంట్రా వినేది? నీ కోరికలేమో అందమైన అమ్మాయి కావాలి, మంచిగా చదువుకునే అమ్మాయి కావాలి, ఏ మగాడితో మాట్లాడకూడదు, నెల నెల 1000 సంపాదించి పెట్టి లక్షల కట్నాలు ఇవ్వాలి. మీలాంటి మొగాళ్ళంతా సిగ్గు లేకుండా బతుకుతున్నారా? ఛీ, ఎందుకు బతుకుతున్నారో అర్థం కావట్లేదు. ఇలాంటి వెధవలతో అమ్మాయిల జీవితాలు నాశనం అవుతున్నాయి. ఆ భగవంతుడు కూడా ఈ అమ్మాయిల మీద జాలి చూపడం లేదు. వెళ్ళరా, వెళ్ళు వెళ్ళు. ఇంత పరువు తీస్తావు కదా, నీ సంగతి చూస్తానే. నమస్తే నమస్తే అమ్మా. మా పిల్లలు స్కూల్ నుంచి ఇంటి దాకా 3 రోజులైందమ్మా. మిస్ అయిపోయారమ్మా. ఎక్కడున్నా మీరే వెతికి పెట్టాలమ్మా. మా కొడుకు వాళ్ళు దుబాయ్లో ఉంటారమ్మా. వాళ్ళు రావడానికి వీసా దొరకట్లేదమ్మా. మీరే ఏదైనా చేయాలమ్మా. ఈ వయసులో ఎక్కడ ఎతకాలమ్మా? మీరే ఏదైనా చేయాలమ్మా. మీరే సాయం చేయాలమ్మా. టెన్షన్ పడకండి, మేము ఉన్నాం కదా. అవునమ్మా. మీ పిల్లల్ని వెతికి పట్టుకునే బాధ్యత మాది. మీదయ్యమ్మా. బాధపడకండి, అంతా మీదయ్యమ్మా. వస్తానమ్మా. మీదయ్యమ్మా. వస్తాను. క్షేమంగా మీ పిల్లలు మీ ఇంటికి వస్తారు. అంతా మీదయ్యమ్మా. అంతా మీదయ్యమ్మా. వెళ్ళండి. ఈ చిన్న చిన్న పిల్లల్ని ఎవరు కిడ్నాప్ చేస్తున్నారు? కారణం ఎవరై ఉంటారు? ఏంటి? సుప్రియ ప్రెగ్నెంట్ అక్క. ఏంటి, ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నావు? వాడు అజయ్ గాడు మోసం చేశాడు. ఏ ఇలారా. ఏమైంది? ఎందుకలా ఉన్నావు? ఏం లేదక్క, అది పాయల్ చనిపోయింది కదా, అందుకే కొంచెం బాధగా ఉందక్క. నిజమే, నాగులు చెప్పినప్పటి నుంచి నేను అబ్జర్వ్ చేస్తున్నా. నువ్వేదో దాస్తున్నావు. అదేంటో నాకు తెలియాలి. అయినా అసలు ఏంటి సంగతి? అది ఏం లేదక్క. నేను మీ అక్కలాంటిదాన్నే కదా. మీ అమ్మకు చెప్పలేని మాట ఈ అక్కకు చెప్పొచ్చు. అదేం లేదు. అది అక్క ఎలా చెప్పాలో తెలియడం లేదు. మైనాని కూడా వదిలిపెట్టలేదు. వాడెవడో చెప్పు. రై రై నా కొడక. भाई, एयरपोर्ट पर हमारे लोगों को पुलिस वाले ने पकड़ लिया। सिचुएशन देखकर हेलीकॉप्टर चला गया। फैसल तू आजा, गुलजार देख लेगा। ठीक है भाई। హలో హలో, ఏంటి నాగులు గారిని పిలవలేదా? అవునా? అయ్యో, వాణ్ణి పిలవడం మర్చిపోయాను. షఫీకి ఫోన్ చేసి చెప్పావంట? అవును, చెప్పా. ఎప్పుడే నీ పెళ్ళి? రేపు నా పెళ్ళిరా. ఓ, రేపేనా నీ పెళ్ళి? అటైతే మన ఫ్రెండ్స్ అందరం కలిసి వచ్చేస్తామే. ఇంతకీ ఎక్కడ పెళ్ళి? శుభం గార్డెన్స్. మంచిగా చదువుకుంటున్నారా? అవునక్క. ఎగ్జామ్స్ బాగా రాయాలి. అమ్మా నమస్తే. అమ్మా నమస్తే అండి. తాతయ్య, నేను వచ్చేసాను రా. నమస్తే. నమస్తే మేడం. చాలా సంతోషం మేడం. మా పిల్లలు దొరికించారు మేడం. పిల్లలు దొరికారు కదా? అవునమ్మా. ఇప్పుడు సంతోషమే కదా? అవునమ్మా, మా పిల్లలు దొరికారు. చాలా సంతోషం అమ్మా. కృతజ్ఞతలమ్మా, చాలా కృతజ్ఞతలమ్మా. చాలా థ్యాంక్స్ అమ్మా. బాయ్ అక్కయ్య.
మంచిగా చదువుకోవాలి. వెళ్ళొస్తామమ్మా. నమస్తే అక్క. నమస్తే. వాని ఈరోజు లేపే. ఓకే అక్క. రజితక్కని తీసుకెళ్ళు. వెళ్ళొస్తా. రే మామ రారా. ఓకేరా, బెస్ట్ ఆఫ్ లక్. నాగులు నేను వెళ్తున్నా, ప్లానెట్ వస్తుంది కదా. ఓకే అన్న, ఓకే ఓకే, ఎంజాయ్ చేయి. ఓకే బ్రో. కమాన్. బాబు కొంచెం వాటర్ తెస్తారా? Come on, bro, come on, enjoy. ఇలాంటి వాళ్ళు ఈ సమాజానికి అవసరమా? ఆశా 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 అయ్యో
అయ్యో సార్ చూడండి సార్ అయ్యో ఆశా సార్ సార్ ఇక్కడ ఒక మర్డర్ జరిగి ఉన్నది సార్. కారులో పెళ్లి కూతురు ఇంకో అబ్బాయి గన్తో కాల్చుకొని చనిపోయి ఉన్నారు సార్. చూసావా? డెడ్ బాడీని సరిగా చూసావా? చూశాను సార్. రివాల్వర్ దొరికిందా? లేదు సార్. దొరకలేదు కదా, పంచనామా రాసుకో. అలాగే సార్. ఏంటంటే ఒక ప్రియుడు తన ప్రియురాల్ని హత్య చేసి ఓకే సార్. అతను ఆత్మహత్య చేసుకున్నాడు. ఏదైనా రివాల్వర్ పైన పెళ్లి కూతురి ఫ్రెండ్ ఫింగర్ ప్రింట్స్ తీసుకో, బాడీలను పోస్ట్ మార్టం పంపించేయి. మీరు చెప్పినట్టు చేస్తా సార్. పాపం పెళ్లి కూతురు. సిగ్గు లేదంట్రా సాలే నీకు? చిన్న చిన్న పిల్లలకి మాయమాటలు చెప్పి వాళ్ళని ఎత్తుకెళ్ళి చెడగొట్టి చంపేస్తున్నావారా? స్వామినారా నీ పేరు? మీకెంతమంది పిల్లలు? 2 పిల్లలు మేడం. 2 అబ్బాయిలేనా? అవును మేడం. వాళ్ళ బర్త్డేలు ఎప్పుడు? పెద్దోడి బర్త్డే సెప్టెంబర్ 10, చిన్నోడి బర్త్డే మార్చి 8 మేడం. ఈ నెల 15th సెలబ్రేట్ చేస్తే మీకేమైనా అభ్యంతరమా? ఈ నెల 15? హౌ ఇస్ ఇట్ పాసిబుల్ మేడం? ద రీజన్ ఈజ్ ఆన్ ద డే యు ఆర్ ఇన్వైటింగ్ గని, ఐ వాంట్ టు సీ హిమ్. గనిబాయ్ మిమ్మల్ని చూడడం, మీరు ఆయన్ని చూడడం, నా కొడుకు బర్త్డేకి సంబంధం ఏంటి మేడం? ఐ వాంట్ టు సీ హిస్ మూమెంట్స్. ఐ సీ. ఓకే మేడం, ఐ హ్యావ్ టు సపోర్ట్. లంచ్ మీకోసం కూడా ఇక్కడ అరేంజ్ చేసేసాను, పదండి. లేదు మేడం, నేను లంచ్కి వెళ్ళకపోతే నా భార్య భోజనం చేయదు. థ్యాంక్ యూ గుల్జర్జీ. నేను చెప్పాను కదా, అసెస్మెంట్ గుల్జర్. ఇతని ప్రమేయం ఉంది. పక్కడ్బందీగా 2 మర్డర్లు జరిగాయి. క్రిమినల్ అనేవాడు ఎక్కడో ఒక చోట ఏదో ఒక తప్పు చేసే ఉంటాడు. ఆ న్యూస్ వీడియోస్ చూసారా? అవును మేడం. 5 గన్మెన్లు, 1 అమ్మాయి. అవును మేడం. వాళ్ళ యూనిఫామ్స్ చూసారా? బ్లాక్ ప్యాంట్స్, బ్లాక్ టీషర్ట్స్. అవును మేడం. ప్రజల గుండెల్లో భయం పుట్టిందా? ఘని వైట్ కాలర్ నేరస్తుడు, ఏమైనా చేయగలడు. లంచ్ తర్వాత సీన్ ఆఫ్ అఫెన్స్ దగ్గరికి వెళ్దాం. అక్కడ ఏదో ఒక క్లూ దొరకకపోతుందా? I have to learn so many things from you, ma'am. नमस्कार घनी भाई, कुछ ड्रिंक्स लोगे? नो ड्रिंक्स. छोटू जूस लेकर आ. लीजिए. आप बहुत ग्रांड कर रहे हैं. आप तो यही ले रहे हैं. यही पी लेता हूँ. थैंक यू. 1 मिनट घनी भाई. ठीक है. ये लड़की दानिका है, बढ़िया डांस करती है. आपके लिए बुलाया है, हम सब एंजॉय करेंगे. थैंक यू. तुम चलो. ఆగురా, నిన్ను ఎన్కౌంటర్ చేసేది లేదు. నిన్ను గనిబాయికి అప్పచెప్తాను రా. ఆగు.
ఏయ్, నీకు నీళ్లు తాగించి తాగించి చంపుతాను రా. నా ఎన్కౌంటర్ చేయండి, నన్ను ముక్కలు ముక్కలుగా నరకండి మేడం. గనీబాకి మాత్రం ఇవ్వద్దు మేడం. నన్ను చిత్రాంశలు పెట్టి చంపుతాడు మేడం. ప్లీజ్ మేడం, నా ఎన్కౌంటర్ చేయండి, నన్ను వీడిని ఎన్కౌంటర్ చేస్తుంటే నేను గవర్నమెంట్కి ఆన్సర్ నేను గనిబాయికి అప్పచెప్పి చాలా మంచి పని చేశాను. ये मर्डर कैसे हुआ होगा? మన వాళ్ళు నాకు చెప్పేది వాడు పక్కా రౌడీ, వాడికి అమ్మాయిల పిచ్చి. నాకేం అర్థం కావట్లేదు. నేను అడిగిన దానికి మీరేం చెప్తున్నారు? ఏం చెప్పమంటారు మేడం, మన చిన్నప్పుడు పెద్దలు మాట్లాడుకుంటుంటే వినేవాళ్ళం. ఎవరి కర్మ వారిది. ఓహో, మరి మిగిలిన వాళ్ళు ఏమంటున్నారు? డబ్బు పవర్తో వాళ్ళ నోళ్లు మూయించేవాడు. అందరూ నీతిమంతులుంటే చాలా బాగుండేది కదా. क्यों? आपने इंक्वायरी नहीं किया? ఎంక్వైరీ చేయబోతే హోమ్ మినిస్టర్ గారే స్వయంగా వద్దన్నారు. क्या कोई बाप अपने बेटे का मर्डर करवा सकता है? नहीं नहीं. तो फिर केस क्यों क्लोज करवाया? ప్లీజ్ 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 ప్లీజ్, ఇట్స్ ఆఫ్ ద రికార్డ్, డోంట్ రికార్డ్ ఇట్. హోమ్ మినిస్టర్ గారి కుమారుని స్నేహితునితో వారి కోడలు అక్రమ సంబంధం ఉన్నదని నేను విన్నాను. అది నిజమో అబద్ధమో తెలియదు. किसी के अनबन भी ना उन्हें बदनाम कर सकती है. కావచ్చు కూడా. నిప్పు లేనిదే పొగరాదు కదా. चलिए उसकी बहू को पूछते हैं. పెద్దోళ్ల మాటలు చేష్టలు మనకెందుకండి మేడం? హాయిగా కాజు బాదాం తినుకుంటూ వెళ్ళిపోతే కాదా, ఒకే చోట 3 సంవత్సరాలు ఉద్యోగం చేసుకోవచ్చు కదా. ये केस किसने डील किया था? ఇన్స్పెక్టర్ రమేష్. अच्छा, उसको बुलाओगे क्या? ఓ, ఐఎమ్ సో సారీ, హీ ఈజ్ ఆన్ లాంగ్ సిక్ లీవ్. ఐ కాంట్ కాల్ హిమ్. ठीक है, चलेगा. ఈరోజు ఎవరైనా నమాజ్ చేయకుండా పూజ చేయకుండా ఉన్నారా? అన్నా జానీబాయి ఈరోజు నమాజ్ చేయలే అన్నా. ఒరేయ్ లే లే, 24 గంటలు ఎవ్వరు దీనికి అన్నం పెట్టకూడదు. ఇదే వీడి శిక్ష. అన్నా ఇలా బామ్లకు కూడా పూజ చేయలేదన్నా. ఏమక్క లే, ఈమెకి ఎవ్వరు 24 గంటలు అన్నం పెట్టకూడదు. ఇదే శిక్ష. వెళ్ళు తినండి. Mr. Guljar, will you please come to my camp office? క్యాంప్ ఆఫీస్ కదా. ఓకే మేడం, Yeah. కమింగ్. అరే సాయి అన్నా, గౌతమి, మాధవి, ప్రిన్సి, సుప్రియ వీళ్ళంతా కనబడతలేరు. ఎక్కడ పోయినరా? వాళ్ళంతా డెలివరీకి వెళ్ళారన్నా. ఇదేమన్నా డెలివరీ సీజనారా? Gani Sahib, who is Sahib? You are a police. ప్రజల మనిషి మేడం. ప్రజల చేత బొమ్మ చేసుకొని దండేసి ఇంట్లో పూజ చేసుకోండి. రిజైన్. అవును, ఘని దేవుడే, ప్రజలందరికీ దేవుడు. क्या वो आपका भी भगवान है? पूजा करते हैं उसकी रोज? मैं भी पब्लिक में एक आदमी हूँ. मेरा भी सुनिए. ప్రజలను రక్షించాల్సిన బాధ్యత మనది. ఫ్రెండ్లీ పోలీస్గా మనం వ్యవహరించాలి.
అప్పుడే వాళ్ళ మనసులోని బాధలు మనతో పంచుకునే అవకాశం ఉంటుంది. అంతేగాని పోలీస్ స్టేషను, మనం పోలీసు, వాళ్ళు ప్రజలు, ఆ గ్యాప్ అనేది మనం తగ్గించాలి మేడం. ఈ రోజుల్లో అది తగ్గిస్తేనే అందరూ ప్రశాంతంగా ఉండగలుగుతున్నారు. పోలీసులంటే క్రిమినల్స్ భయపడాలి, కానీ ప్రజలు కాదు కదా మేడం. క్రైమ్ డిపార్ట్మెంట్ అన్నా కూడా పోలీసులే కదా మేడం. సో మీరు కూడా ప్రజలకు సహాయం చేయాలి, నేరస్తుల్ని మట్టుపెట్టాలి. పెద్దవాడి నుంచి చిన్నవాడి దాకా ఒకటే న్యాయం జరగాలి. ఈ దేశంలో అందరూ సమానంగా బ్రతకాలి. ఎవరు పిలిచినా వాళ్ళ పార్టీలకు వెళ్తున్నాము. నా పరిధిలో ఇంతవరకు ఒక్క క్రిమినల్ కేసు కూడా నమోదు కాలేదంటే నమ్మండి. కారణం నేను వాళ్లతో మమేకం అవ్వడమే. ఈ యూనిఫామ్పై ప్రజల్లో ప్రేమ పెరుగుతోంది మేడం. క్రిమినల్స్ భయపడుతున్నారు. మా ఉద్దేశం ఒకటే, అవసరానికి వాళ్లకు అందుబాటులో ఉండటమే పోలీసు యొక్క కర్తవ్యం మేడం. ఇంత మంచిగా చేస్తుంటే కూడా మీరు ఇలా మాట్లాడడం బాగలేదు మేడం. ఎప్పుడో జరిగిపోయిన కేసును మీరు ఇప్పుడు తోడుతున్నారు. స్వయాన హోమ్ మినిస్టర్ ఫోన్ చేసి వద్దు అంటే కేసు మూసేశాం మేడం. పాపం ఇన్స్పెక్టర్ రమేష్ ప్రమోషన్ వస్తుందనుకుని సంబరపడిపోయి వారం రోజుల్లో 12 సంవత్సరాల అమ్మాయిని రేప్ చేసి మర్డర్ చేసేసినటువంటి కేసును ఛేదించాడు. హోమ్ మినిస్టర్ గారు ఫోన్ చేయడం వల్లనే ఆ నీచుడిని వదిలిపెట్టేశాం మేడం. హోమ్ మినిస్టర్ గారికి ఫోన్ చేయకుంటే వాణ్ణి ఆ రోజే అక్కడే లేపేసి ఉండేవాళ్ళం మేడం. అవర్ ఇండియన్ పోలీస్ ఎవర్ విక్టోరియస్ పోలీస్. ఎస్, ఐ అగ్రీ. కానీ ఈ పోలీసులు ఖద్దరు బట్టలు ధరించిన నాయకులకా, సామాన్య ప్రజలకా మేడం? మీరే తేల్చండి. నేనెందుకు రిజైన్ చేయాలి మేడం? నన్ను సస్పెండ్ చేయండి, లేదా ఎన్కౌంటర్ చేసేసేయండి, లేదా ముక్కలు ముక్కలుగా నరికేయండి. కానీ నా ప్రతి రక్తపు బుట్టు ఘనియే దేవుడంటుంది. ఒక్క మాట. డోంట్ సే ఆల్ దోస్ థింగ్స్. ఘనీ భాయ్ని మీరు అరెస్ట్ చేస్తే అతను స్త్రీలపై గౌరవంతో మీకు సరెండర్ కూడా కావచ్చు. కానీ కోర్టు తీర్పు విన్నాక బహుశా తదుపరి పరిణామాలు మీరు సహించకపోవచ్చు. మీరు గనక అతని గురించి పరిశోధిస్తే భారతదేశం మొత్తం గడగడలాడుతుంది. వాట్ ఈస్ దేర్ ఐఎమ్ టెల్లింగ్ యూ. ఇట్స్ మై డ్యూటీ టు ఇన్ఫార్మ్ యూ. ఎస్పీ గారు వస్తున్నారు. నమస్తే సార్. ఏడ మీ బావగారు? బావగారు రెస్ట్ లో ఉన్నారు. ఏంటంతా జోష్గా ఉన్నారు? అంటే మీరు వస్తున్నారని. मेरे अंगने में तुम्हारा क्या काम है? I love my India. I love my India. I love my India. I love my India. जननी जन्मभूमिच्चा स्वर्गादपि गरीयसी. मेरे देश की धरती, मेरे देश की धरती सोना उगले उगले हीरे मोती. मेरे देश की धरती పెదవి పలికిన మాటల్లోనే తీయని మాటే అమ్మా, కదిలే దేవత అమ్మా, కంటికి వెలుగమ్మా, తనలో మమతే కలిపి పెడుతుంది ముద్దగా, తన లాలి పాటలోని సరిగమ పంచుతుంది. నామది నిన్ను పిలిచింది గానమై వేణు గానమై నా ప్రాణమై. కమ్మనైనా అమ్మ పాట వింటే ఎంత మధురమో, మనసుకు కాదు మరువతరమో. తల్లి గర్భగుడిలో ఉన్నప్పుడు రక్తముద్దై ఎదుగుతున్నప్పుడు 9 మాసాలు నిండుతున్నప్పుడు
అన్నప్పుడు అమ్మాయిగా బుండ కడుపులో అన్నప్పుడు కత్తి మీద సాము చేసినట్టుగా కొండంత నొప్పులు అమ్మదిస్తూ ఉంటే జన్మనిచ్చి కొత్త లోకాన్ని చూపెట్టి సచ్చిన సేమోలే సొమ్మసిల్లునమ్మ. అమ్మంటే ఎంత గొప్పదో బ్రహ్మకైనా వర్ణించవచ్చుమౌనా. ఎన్ని జన్మాలున్న కౌలు కలములు అమ్మ ప్రేమను రాసిన తరుగునా. పొద్దు పొద్దున లేచి నీ నామము చదివి నిన్ను పూజించిన నీ రుణము తీరునా అమ్మా. నమస్తే మేడం. పర్వాలేదు మేడం. ऐसा इंट्रोगेशन करो कि गनी और उसके आदमियों को पता चले कि हम पुलिस क्या चीज होती है. उनको भी तो पता चले कि पुलिस का 3rd डिग्री क्या होता है. చెప్పండి మేడం, ఎన్కౌంటర్ చేసి పడేస్తా. एनकाउंटर नहीं करना है, हमारा काम है उसको पकड़ना. ఓకే మేడం. सजा उसको कोर्ट देगा. ఓకే మేడం. उसको भी तो पता चले कि दानिका सिंह क्या चीज है. डन मैडम. तुम सिर्फ उतना करो जितना कहा है मैंने. बोल, तू क्या तेरी माँ भी बोलेगी. ऐसा मारूंगी कि तेरी माँ भी बोलेगी. बोल सारी, बोल. గని దగ్గర పని చేస్తారా మీరు? పని పెడతారా పిల్లలు? మిమ్మల్ని కాదురా, గనిని కూడా కంట్రోల్ చేస్తాం. అక్కడ చెప్పు చెప్పు ఉండగా చెప్పు. ఎవడొస్తారో చూస్తారా? గని వచ్చి పెడతారా మిమ్మల్ని? అసలు గనికి తెలుసారా? మదర్గా ఉండేసిన మరి గనికి కూడా తెలియదురా. గనికి కూడా తీసుకొస్తాం. మాకు చెప్పురా రే, చెప్పు. ఇంతమంది చంపిల్రా, ఇంతమంది ఆడుకుంటారా మీరు? చెప్పురా. ये थैली में चूहे और मेंढक है, इनके मुंहों को बांध दो. मैडम जी आप जाइए मैम, मैं हूं ना मैम. तब ये लोग सारा सच उगल देंगे. ओके मैम. చెప్పండి గని ఎక్కడో. सिंसियर है, ध्यान रखना. बहुत ठीक. అలాగే మేడం. అరే 3rd డిగ్రీ స్టార్ట్ చేయాలా? 2 వేస్తాను రా. తొందరగా చెప్పండి రా, ఎక్కడున్నాడు? ఇదేంటిది? क्या है మేడం ఈ డైరీలా అసలు ఏం రాసిందో అర్థమైతలేదు మేడం. शिट, ये जापानीज लैंग्वेज है. అలాగే मैं మేడం. देख लूंगी. जाइए आप बेफिक्र. ఓకే जाइए ఉంటా आप. మేడం. ఇదే నా నేరాల క్షేత్రం మెలాడ్. ఎలక్ట్రానిక్ మరియు ప్రింట్ మీడియా నా మాట విని నా అరెస్ట్ను చూపించకుండా కాపాడినందుకు వారికి నా కృతజ్ఞతలు. మన దేశ రాజకీయ నాయకులు నా అరెస్ట్ను రాజకీయం చేయనందుకు
వారికి నా కృతజ్ఞతలు. నా అభిమానులు, నా అనుచరులు రాష్ట్ర రోకోలు బంద్లు పాటించకుండా జాగ్రత్త వహించి ప్రజల కష్టం కానీ ప్రభుత్వానికి నష్టం కానీ చేయనందుకు నా కృతజ్ఞతలు. నా అడుగులు అడుగు వేసి నాతో కలిసి వస్తున్న చిన్న పెద్ద మేధావులకు నేను ఇదే న్యాయస్థానం సాక్షిగా నా జీవితాంతం రుణపడి ఉంటానని వాగ్దానం చేస్తున్నాను మేలాడ్. పంట పొలాల దగ్గర కష్టపడుతున్న రైతుల చెమటలు సీసీ కెమెరాలు పెట్టి చూస్తే చెమటల కారుతున్న వారి కన్నీరు కనిపిస్తాయి మేలాడ్. 130 కోట్ల భారతీయుల కొరకు మన ఆర్మీ జవాన్లు రేంబోళ్ళు ఎండనక వాననక మమ్మల్ని రక్షించే దేవుడు మేలాడ్. రిక్రూట్మెంట్ సమయంలో 1 ఇంచు తక్కువ ఉన్నా కూడా వాళ్ళని ఎంపిక చేయరు. తమ ప్రాణాలు సైతం లెక్క చేయకుండా దేశం మరియు దేశ ప్రజల కొరకు అసలు వాసినప్పుడు వారి పార్థివ దేహాలు ఇంటికి చేరినప్పుడు వారి తల్లిదండ్రుల కడుపు కోత, వారి భార్య పిల్లల రోదనలను మేము ఊహించలేము మేలాడ్. అలాంటి త్యాగధనుల కోసం మనం ఏం చేయలేకపోతున్నాం మేలాడ్, ఏం చేయలేకపోతున్నాం మేలాడ్. నా వేదన మీ ద్వారా ప్రభుత్వానికి పంపమని కోరుతున్నాను మేలాడ్. మన దేశానికి స్వతంత్రం రావాలని కులాలకు మతాలకు అతీతంగా మా అమ్మలు, అమ్మమ్మలు, నానమ్మలు తన మంగళ సూత్రాలు కూడా తీసిచ్చారు మేలాడ్. మన నాన్నలు, తాతలు, ముత్తాతలు తమ ప్రాణాలు కూడా అర్పించారు మేలాడ్. ప్రాణాలు అర్పించారు. మన దేశంలో బ్రిటిష్ వాళ్ళు పాలించినప్పుడు మన వాళ్ళు బ్రిటిష్ వాళ్ళను అహింస మార్గాన పంపించేశారు మేలాడ్. మన దేశానికి స్వతంత్రం వచ్చింది. మన స్వతంత్రం వచ్చిన తర్వాత మన దేశవాసులే మన పిల్లలకి, చిన్న చిన్న పిల్లలకి బ్రతకకుండా భయం పుట్టిస్తున్నారు మేలాడ్. ఈ రోజుల్లో ఎక్కడ కూడా ఆడవాళ్ళకి, చిన్నవాళ్ళు కానీ పెద్దవాళ్ళు కానీ రక్షణ లేకుండా పోతుంది మేలాడ్. దేశంలో ఆడదానికి ఇంటి పక్కన అంకులైనా, ఇంటి వెనక తాత అయినా వాళ్ళు భయపడి అడుగులు వేసే సమయం ఈనాటికి వచ్చింది మేలాడ్. మన దేశంలో ఆడదంటే ఒక తల్లిగా, ఒక చెల్లిగా, ఒక అక్కగా, ఒక కోడలిగా, ఒక బిడ్డగా భావించేవాళ్ళం మేలాడ్. ఎక్కడ ఉన్నాయి మేలాడ్? దేశంలో ఎక్కడ ఉన్నాయి ప్రేమ, అనుబంధాలు ఎక్కడ ఉన్నాయి మేలాడ్? ఇంటి పక్కన ఒక అమ్మాయి కనిపిస్తుందంటే ఆ అమ్మాయికి ఎప్పుడు ఎత్తుకోపోవాలి, ఏం చేయాలని చెప్పి ఆలోచిస్తున్నాను మేలాడ్. పార్క్లో అమ్మాయి తిరగలేదు, బస్సులో అమ్మాయి తిరగలేదు, ఆటోలో అమ్మాయి పోలేదు, ట్రైన్లో అమ్మాయి పోలేదు. అమ్మాయిలు ఎక్కడ పోవాలి మేలాడ్? అంటే గాలి తోడుకొని కేవలం వాళ్ళ ఇంట్లోనే కూర్చోవాలా? కామంతో కళ్ళు మూసుకుపోయిన కామందుల కళ్ళకు 6 మాసాల పసి కందులోనైనా 100 సంవత్సరాల తల్లిలోనైనా ఆడతనమే కనిపించి తప్ప మరేం లేదు మేలాడ్. మరేం లేదు మేలాడ్, మరేం లేదు. 6 మాసాల పసి కందు కూడా చీర కట్టాలా మేలాడ్? చీర కట్టాలా? రాజకీయ నాయకుల అండదండాలతో బ్రతుకుతున్న ఇలాంటి కామాంధులను అహింస మార్గాన్ని ఆహ్వానించి సన్మానించి 3 నెలల పసికందు అప్పగించాలా మేలాడ్? వీళ్ళు పాములని తెలిసి కూడా ప్రేమతో పాల్పోసి పెంచితే అవి మాకే కాటేసి విషం కక్కుతున్నాయి మేలాడ్. విషం కక్కుతున్నాయి, విషం కక్కుతున్నాయి. ఇలాంటి పాములను మెడలో వేసుకోమంటారా లేదా చంపేయమంటారా మేలాడ్? చంపేయమంటారా? ఇదే ఆడదానికి విలువనా? ఇదే ఆడదానికి రక్షణ? ఇలాంటి స్వతంత్రం మన దేశానికి అవసరమా? మనకు అవసరమా మేలాడ్? ఇలాంటి స్వతంత్రం మాకు అవసరం లేదు మేలాడ్. మన వేరొక అమ్మేయండి మేలాడ్. అన్యాయాలకు, అక్రమాలకు, అత్యాచారాలకు బలైపోతున్న మన దేశ ప్రజల కుటుంబాల బాధలు చూసి చూసి నా గుండె బండరాయిగా మిగిలిపోయింది మేలాడ్. బండరాయిగా మిగిలిపోయింది, బండరాయిగా మిగిలిపోయింది మేలాడ్. ఇప్పుడు బాబు గారు పుడతారా? కలాం గారు పుడతారా? సుభాష్ చంద్రబోస్ పుడతాడా? సర్దార్ పటేల్ పుడతాడా మేలాడ్? మనమే గాంధీలం కావాలి, మనమే సర్దార్ పటేల్ కావాలి, మనమే కలాం కావాలి, మనమే సుభాష్ చంద్రబోస్ కావాలి మేలాడ్. భరించలేకపోతున్నాం మేలాడ్. ఒక్కొక్క ఆడపిల్ల భయంతో బ్రతుకుతుంది మేలాడ్, బ్రతుకుతుంది. అర్ధరాత్రి ఆడది ఒంటరిగా తిరిగినప్పుడే మనకు నిజమైన స్వతంత్రం వచ్చినట్టు మేలాడ్.
గాంధీ గారు చెప్పిన మాటలు మాకు వేదంతో సమానం మెలాడ్. మీరు మాకు ఏ శిక్ష విధించినా మాకందరికి సమ్మతమే మెలాడ్. నేను చెబుతూనే ఉన్నాను యువర్ ఆనర్. గని ఒక కఠిన నేరస్తుడు. అతను ఎన్ని హత్యలు చేయించాడో బహుశా అతను కూడా తెలియకపోవచ్చు. అందుకే యావజ్జీవ కారాగార శిక్ష విధించాలని మిమ్మల్ని కోరుతున్నాను యువర్ ఆనర్. మై లార్డ్, ఘని చేసింది ఏదైనా కానీ తన స్వార్థం కోసం కాదు. శిక్షించబడలేని మూర్ఖుల్ని, శత్రువుల్ని శిక్షించాడే తప్ప నిరపరాధుల్ని కాదు. మంచికి న్యాయం జరగాలని, చెడుని అంతం చెయ్యాలని న్యాయం వైపు నిలబడ్డాడే తప్ప ఎవరికి ఎలాంటి అన్యాయమూ చేయలేదు. పండించిన పంటలు చేతికందక రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారు. వారు ఆత్మహత్యలు చేసుకున్న తర్వాత మన ప్రభుత్వం వారి కుటుంబాలకు ఎక్స్గ్రేషియా ప్రకటిస్తోంది. ఇది సంతోషించదగ్గ విషయమే. కాని దానికంటే ముందు రైతులు ఆత్మహత్యలకు పాల్పడకుండా ఉండాలంటే వారికి ఉచిత నీరు, కరెంటు, మోటారు, వ్యవసాయ సామగ్రి, విత్తనాలు, ఎరువులు, పురుగుమందులు దేశమంతటా ఉచితంగా ఇవ్వాలి. దేశ సరిహద్దుల్లో జవాన్లు పడే కష్టాలు, వారి సేవలు ఎవరు వెలకట్టలేరు మైలార్డ్. దేశం కోసం ప్రాణాలర్పించిన జవాన్ల కుటుంబాలకు కనీసం 1 కోటి రూపాయల ఎక్స్గ్రేషియా ప్రకటించి వారి కుటుంబాల్లో ఏ ఒక్కరికైనా తప్పనిసరిగా ఉద్యోగమివ్వాలి మైలార్డ్. దేశంలోని ప్రతి ఒక్కరికి కేజీ నుండి పీజీ వరకు ఉచితంగా మరియు తప్పనిసరి విద్యను అందించాలి. దేశంలో ఉన్న ప్రతి ఒక్కరికి ఆరోగ్యానికి సంబంధించిన ఏ విషయమైనా ప్రభుత్వమే బాధ్యత వహించాలని మనవి చేస్తున్నాను మైలార్డ్. ఆడపడుచుల్ని ఒక దేవతలా భావించే పాఠం చిన్నతనం నుంచే పిల్లలకు నేర్పాలి. నేరాలు తగ్గాలంటే శిక్షలు కఠినంగా ఉండాలి. వాటిని సక్రమంగా అమలు చెయ్యాలి. ఉన్నతాధికారులపై రాజకీయ నాయకుల ప్రభావం ఉండకూడదు. అప్పుడే పోలీసులంటే ప్రజలకు అభిమానం, నేరస్తులకు దడా పుడుతుంది మైలార్డ్. దేశమంటే ప్రేమ ప్రతి గుండెల్లోనూ పుట్టాలి. అప్పుడే నేరరహిత దేశంగా మన దేశం ప్రపంచంలోనే ముందుంటుంది. ఇవన్నీ నేను చెప్పడం కాదు మైలార్డ్. దేశంలోని ప్రజలందరూ భావిస్తున్నవి న్యూస్ పేపర్లలో వచ్చినవి కూడా ఒకసారి పరిశీలించండి మైలార్డ్. ఇవన్నీ ప్రజల కోసం, సంక్షేమం కోసం ఘని చేసిన పనులే కాబట్టి మీరు మానవతా దృక్పథంతో ఆలోచించి ఘనిని, అతని బృందాన్ని బేషరతుగా విడుదల చెయ్యాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను మైలార్డ్. దట్స్ ఆల్ మైలార్డ్. ఘని తన వాంగ్మూలంలో వివరించిన నేరాలను నా దృష్టిలో వాటిని నేరాలుగా భావించడం లేదు. ఈ కేసులోని ఘని తన ఆత్మరక్షణ కోసం కాకుండా, ఇతరుల ఆత్మరక్షణ కొరకై, తన స్వార్థం కోసం కాకుండా, ప్రజల సంక్షేమము మరియు దేశ ప్రజల మాన ప్రాణాల కొరకై సమాజ సేవ చేసిన ఓ మంచి వ్యక్తిగా భావించి ఘనిని మరియు అతని అనుచరులను బేషరతుగా గౌరవంగా విడుదల చేయడమైనది. ఇలాంటి నేరస్తుల కోసమే ఈ తీర్పు యావత్ భారతదేశ చరిత్రలో సజీవంగా నిలిచిపోతుంది మీ లార్డ్. ఒక్క నిమిషం అందరూ కూర్చోండి. ఈరోజు నేను నా పదవికి రాజీనామా చేస్తున్నాను. ఎందుకంటే ఈ ఘని చేసిన మంచి పనులకు నేనే సాక్షిని. ఓ జడ్జి స్థానంలో ఉండి కూడా నా కన్న కూతురికి నేనేమీ న్యాయం చేయలేకపోయాను. అలాంటిది ఘనీభాయ్, అతని అనుచరులు నా కూతురికి న్యాయం చేశారు. ఘనీభాయ్, హ్యాట్స్ ఆఫ్. హ్యాట్స్ ఆఫ్ ఘనీభాయ్, హ్యాట్స్ ఆఫ్. మీలాంటి వ్యక్తులు ఈ సమాజానికి చాలా అవసరం. హ్యాట్స్ ఆఫ్. జై హింద్. జై హింద్.